సభ్య సంపూర్ణ ఈ సాయంకాలపు వేళ ఈ చల్లనైన రాత్రి జాములో మీ పాదాల సన్నిధికి మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చినందుకు నేను మీ పాద పద్మములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, ఈ భయంకరమైన విపత్తు కాలంలో తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ పరిశుద్ధ వాక్కుల చేత బలపరుస్తుంది. మీ సన్నిధిలో మాకు ఇచ్చిన మంచి సహవాసాన్ని బట్టి నాయన, ఇది కేవలం మీ ఉచితమైన కృప, మీ దయ, మీ సంకల్పం అని మేము గుర్తెరుగుతూ మీరిచ్చిన ఈ జీవితకాలం తండ్రి మీ పాదాల చెంతనైనా మీ కొరకు వాడాలని అంటే నిర్ణయం తీసుకుంటున్నాను. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. తండ్రి జీవిత సంఘం క్రీస్తు సంఘము నుండి జ్ఞాపకం చేసుకోండి. చిన్న మందగా ఉన్నప్పటికీ నేను విశ్వాస జీవితంలో బలమైన వారిగా మీరు స్థిరపరుచుతున్నారు. మీ గూర్చిన ఆలోచనలు నిత్యము కలిగి ఉన్నట్టు మీరు తీర్చిదిద్దే విధానాన్ని పెట్టుకున్నాను. తండ్రి, ఏమిచ్చి నాయన మీ రుణాన్ని మీరు తీర్చుకోలేదు. మా హృదయాలను మీ దగ్గర పరవేసుకుంటాను. మీ దాసుడైన నాకు నేను శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చండి. సమయోచితమైన జ్ఞానముని ఇచ్చండి. మా అందరికీ అవసరమైన మీ లేఖనాలు మాతో మాట్లాడండి. కేవలం మీ మాటలు వినిపించి ఒక సాధనలుగా నన్ను వాడుకుంటండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నాను. క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళ దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఈ రీతిగా చేరుకుని ఉంటున్నాము. దేవుడిచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి పరమందున్న కన్నతండ్రి అయిన దేవుణ్ణి గణపరుస్తూ మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ద్వారా ముందుగా కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా కొంచెం హైట్ పెడతాను. నోట్బుక్ కానీ చిన్నగా అందిస్తున్నాను మార్క్స్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధానమును సంఘమును జరిగిస్తూ దేవుని పిల్లల కుటుంబాలకు ఉన్నటువంటి స్థానిక దైవదాసులకును మరియు పెద్దలకును సంఘమంతటికి చేర్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. కదా భయంకరమైన విపత్తు కాలంలో ఈరోజు మన జీవితంలో ఉందంటే అది కేవలం దేవుడు ఉచితమైనటువంటి కృప. ఆరోగ్యవంతులమనో, ఐశ్వర్యవంతులమనో, అధికారులమనో ఈరోజు మనం సజీవులుగా లేము. కేవలం దేవుడు తన కృపను బట్టి మనల్ని సజీవులుగా ఉంచాడు. ఆయన ఆయుష్ను మనకు పొడిగించి ఆయన సన్నిధానంలో ఈ రీతికి మనం చేరామంటే నిజంగా ఒక సంవత్సరపు కాలం పాటు మనం ఒకరిని ఒకరు చూసుకోకుండా ఈరోజు ఇలా కూడుకోగానే నిజంగా ఎన్ని రోజులైపోతుంది మనల్ని మనం చూసుకోకని కళ్ళు చెమ్మగిల్లేటువంటి పరిస్థితి దేవుడు వల్ల. కానీ ఈరోజు ఈ అవకాశం దేవుడు మనకి ఇచ్చాడంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. నిన్నటి దినాన న్యూస్ చూస్తున్నప్పుడు ఈ విపత్కర కాలంలో ప్రపంచం మొత్తంలో 25 లక్షల మంది ఈ కరోనా ప్రారంభమైన నాటి నుంచి ఈ వ్యాధి వల్ల మరణించినటువంటి వారి లెక్క. ఎన్ని లక్షలు? 25 లక్షలు. అంటే ఒక 10 నెలల కాలంలో లేదా ఒక సంవత్సరపు కాలంలో ఈ 12 మాసాలలో ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిన వారు ఎంతమంది అంటే 25 లక్షల మంది. ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది గత సంవత్సరం ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నవారు. కానీ 25 లక్షల మంది ఈ 11 మాసాల్లో శాశ్వతంగా ఈ ప్రపంచానికి దూరమై వెళ్ళిపోయారు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించిన ఆ లిస్టులో మనం ఉంటే, ఆ 25 లక్షల్లో మనం ఉంటే, లేవు అనగానే ఆ లిస్టులో మనం లేవు అన్నది ఒక సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం. కానీ అలాని ఈ రోజు లేకపోవచ్చు, ఏదో ఒక రోజు ఆ లిస్టులో మన పేరు మరణం అనే లిస్టులో మనకు ఉండక తప్పదు.
ఈరోజు తప్పించబడ్డాము, మనం బయటపడ్డాము, కాపాడబడ్డామని మనం అనుకుంటుంటాం. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మృత్యు అనేది మనల్ని పలకరిస్తుంటుంది. అది ఏ రోజని మనం మాత్రం చెప్పలేము. కాబట్టి పోయిన వాళ్ళు ఏదో దురదృష్టవంతులని, ఉన్నవాళ్ళు మనం గొప్పవాళ్ళమని కాదు. కానీ ఉన్నప్పటికీ పోయిన వాడికి జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు. ఉన్న మనకు అనుక్షణము ఒక మానసిక ఒత్తిడి, ఓ మానసికమైనటువంటి దుఃఖం, ఓ భయం మన జీవితాల్లో ఎప్పుడు తాండవిస్తూనే ఉంటుంటుంది. ఎందుకంటే ఏ రోజు మన జీవితం ముగిసిపోతుందో మనకి తెలియదు. కాబట్టి జరుగుతున్న ఈ విపత్తు కాలము, ఈ భయానక స్థితి ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు పిల్లరా, ఏంటి మరి ముందున్న జీవితపు విధానం ఏంటి? మన భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? దేని మీద మనం దృష్టి పెట్టాలి? గతించిన ఆయుష్ కాలాన్ని మనం చూస్తున్నప్పుడు, ముందున్న జీవిత కాలాన్ని చూస్తున్నప్పుడు, మన భవిష్యత్తు ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు రాత్రుల్లో నిద్ర పట్టినటువంటి స్థితి. ఎందుకు మనం ఆలోచిస్తే ఆ మృత్యువు జ్ఞాపకాలు, ఆ చావు జ్ఞాపకాలు మన మదిలోనికి వస్తున్నప్పుడు మన కళ్ళ ముందున్నటువంటి కుటుంబాన్ని, మనం తిరిగిన రోడ్లను, మనం నివాసం ఉంటున్నటువంటి ఇళ్లను, మనం వాడుకుంటున్న వస్తువులను, మనం నడుపుతున్నటువంటి కార్లను, మోటార్ సైకిళ్లను, ఇవన్నీ విడిచిపెట్టి ఒకరోజు మనం వెళ్ళిపోతాం. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము అనుకుంటున్నాం. కానీ ఈ ఆకారం ఒకరోజు మట్టిలో మట్టిగా మారబోతుందనే జ్ఞాపకాలను ఒకసారి మనసులోకి తెచ్చుకోండి. రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు లారీ కిందలో టైర్, లేకపోతే ఒక బస్సు టైర్ కిందలో ఒక్కొక్క చచ్చిపోయి ఉంటుంది, తలిగిపోయి పీస్ అయి ఉంటుంది. అది అప్పటి వరకు సజీవంగా తిరిగిందే, రోడ్డు మీద మురిగిందే, అది అందరి చుట్టూ అది జ్ఞాపకంగా తిరిగిందే. క్షణాలలో పీస్ అయిపోయింది, రోడ్డు మీద అతుక్కుపోయింది. ఈరోజు జీవరాశులు ఏది చూసినా, చివరికి మన జీవితం చూసినా బాగానే ఉంటాం. కానీ క్షణంలో జీవితము కనుమరుగైపోతున్న పరిస్థితి దేవుడు అన్నారు. ఈరోజు రోగాలు చూసినా కూడా అవే రోగాలు, కొత్త రోగాలు. ఏమన్నా ఈ కరోనా వైరస్ నుంచి బయటపడ్డాము అనుకుంటే ఇలాంటివి సృష్టిలో కోకలలుగా ఉన్నాయి, భవిష్యత్తులో రాబోతున్నాయని విజ్ఞానవేత్తలు, శాస్త్రవేత్తలు ఒక పక్క చెబుతూనే ఉన్నారు. ఈ ఒక విపత్తి 25 లక్షల మందిని తీసుకుని వెళ్ళిపోయిందంటే, ఇలాంటివి కోకొల్లలుగా భయంకరమైనటువంటి భవిష్యత్తులో ఈ భూమి మీదకి రాబోతున్నదని శాస్త్రవేత్తల వైపు నిద్రపోకుండా వారి పరిశోధనలు తెలుస్తున్నటువంటి పరిస్థితి దేవుని వల్ల. అలాంటప్పుడు దేని మీద మనం ఆశ పెట్టుకుని బతకాలి? దేని మీద మనం నిఘా వ్యవస్థ, దేని మీద మనం మనసు పెట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే కొన్ని మన కళ్ళ ముందు జరుగుతుంటున్నప్పుడు దేవుని వల్ల ఒకవైపు మనకి భయం కలగాలి, మరోవైపు మనకు హెచ్చరిక కావాలి, మరోవైపు మన హృదయాన్ని మనము గుణపరుచుకోవాలి. ఒక ప్రమాదం జరిగినప్పుడు మనకి భయం కలగాలి, రెండోది మనకు హెచ్చరిక గుణపాఠముగా మలుచుకోవాలి, మూడవది మన హృదయమును గుణపరుచుకోవాలి. గుణపరుచుకోవడం అంటే భవిష్యత్తు ప్రణాళికను మనం సెట్ చేసుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికను ఒక పునాదిగా మన జీవితంలో మనం స్థిరపరుచుకుంటూ ఉండాలి. లేదు కాదు కూడదని శరామాములు అన్నట్టుగా మనం బ్రతికితే ఏదో ఒక రోజు ఈ కాలంలో మనకివ్వబడిన కాలం ముగిసిపోతుంది. ఆ రోజు ఏ శక్తి మనల్ని కాపాడే అవకాశము ఉండదు. కాబట్టి ఈ విపత్కర కాలము, మన చుట్టూ ఉన్న ప్రపంచ స్థితిగతులు నీవు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూడగలుగుతారా? 12వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది, దయచేసి చూడండి. 12వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడో మీరు చూడగలరు, చదవండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ మాట్లాడుతున్నమాట.
ఎంతమంది ఉన్నారు సంఘము అనేది మనం ఆలోచిస్తే ఎంతమంది అని ఉండొచ్చు. 10 మందితో 5 ఉండొచ్చు, లేదంటే 100లో ఉండొచ్చు, వేలల్లో సంఘం ఉండొచ్చు. ఎంతమంది సంఘం ఉన్నారు, ఎంతమందిలో మనం ప్రసంగిస్తున్నాము, ఎంతమంది ఉత్తరాన్ని రాస్తున్నాడు అనేది కాస్త పక్కన పెడితే అక్కడ గొప్ప విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? కాగా ప్రియమైనటువంటి నా పిల్లలారా, మీరు ఎల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును. ఒక సేవకుడు ఉన్నటువంటి ఆ టైంలోనే కాదు, ప్రార్థనలు జరుగుతున్న టైంలో కాదు, సెమినార్లు జరుగుతున్న టైంలో కాదు, మహాసభలు జరుగుతున్నటువంటి టైంలో కాదు, నేను మీ యొక్క లేనప్పుడు, పౌలు గారు మాట్లాడుతున్నాడు సంఘంతో, నేను మీ యొక్క ఉన్నప్పుడు కాదు, నేను మీ యొక్క లేనప్పుడు ఎలా ఉండాలో చెబుతూ ఏమంటున్నాడు? మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోనండి. మీ సొంత రక్షణను కొనసాగించుకోనండి. రక్షణ అనేది జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు ఎవరికి వారిదే రక్షణ. కాదనగలమా చెప్పండి? రక్షణ అనేది ఎవరికి వారిదే, ఎవరికి వారిదే. ఒకరి కరెంటు పట్టింది రోడ్డు పైన, మనం వెళ్తున్నాం, కరెంటు పెట్టి కొట్టుకుంటున్నాడు. అప్పుడు అతన్ని కాపాడడానికి మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రాణానికి దిగించైతే మనం ఏం ఫైట్ చేయం. అక్కడ అవకాశం ఉంటే ఒక మెడలో చున్నీ ఉందనుకోండి, ఆయన మెడ మీద వేసి, అప్పుడు జ్ఞానవంతురాలు అయితే ఇప్పుడు తెలివిగా ఆలోచించి ఆ చున్నీని దూరం చేసి ఆయన మెడ మీద వేసేసి గట్టిగా వెనక్కి లాగే అవకాశం ఉంటుంది. జ్ఞానవంతురాలు కాలేదనుకోండి, జ్ఞానవంతుడు కాలేదనుకోండి, ఎలా అక్కడి నుంచి అతన్ని కాపాడాలనేది ఏదో చేతిలో ఒక పరికరాన్ని బట్టి కాపాడటానికి ప్రయత్నిస్తాం తప్ప మన చేతితో ఆయన చేయని బట్టి మాత్రం ఇలాగం. ఎందుకు? మన రక్షణ అనేది మనకి చాలా ప్రాముఖ్యం. అంటే ఈ రక్షణ విషయంలో, జాగ్రత్త విషయంలో ఎవరి కుటుంబం వారిదే, ఎవరి భర్త వారికి, ఎవరి భార్య వారికి, ఎవరి పిల్లల వారికి, వారి పట్ల వారి పట్ల ఉన్న శ్రద్ధాశక్తులు మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రాధాన్యత అనగానే మన దేశానికి ఇస్తాం. దేశాల విషయంలో మనం ఆలోచిస్తే మనం ఈ దేశంలో ఉన్నాం కాబట్టి మన దేశానికి ప్రాధాన్యత. మళ్ళీ దేశాన్ని విడగొట్టుకుంటుంటే రాష్ట్రాలు మనకు కనపడతాయి. ఏ రాష్ట్రానికి ప్రాధాన్యత చెప్పండి? తెలంగాణలో ఉన్నవారు, లేకపోతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వారు, ఎక్కడో తమిళనాడుకు లేదా ఉత్తరప్రదేశ్ మనం ప్రాధాన్యత ఇస్తామా? మన రాష్ట్రం అనుకుంటాం. కొన్ని రాష్ట్రాన్ని విడగొట్టుకున్న తర్వాత జిల్లాల వారికి వచ్చింది అనుకోండి, మా జిల్లా వాడి అంటాం. దేశం ఒక్కటే, రాష్ట్రాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి రాష్ట్రంగా మాది ఫలానా రాష్ట్రం అంటాం, ఫలానా జిల్లా అంటాం. పోయి ఆ జిల్లా రాష్ట్రం కదా మనం అంతా ఒక్కటే అనుకుంటామా? ఆ జిల్లాలో మాది ఫలానా మండలం అంటాం. కొన్ని మండలం అనగానే మండలంలో అన్ని గ్రామాలు ఒకటి అంటాం, ఆ మండలంలో మాత్రం మాది ఫలానా గ్రామం. పోనీ ఆ గ్రామంలో ఈ గ్రామంతో ఏమంటాము? మళ్ళా గ్రామంలో అనుకోగానే గ్రామంలో మళ్ళీ అనుకుంటే తెలుసా, మాది ఫలానా వీధి అంటాం, మాది ఫలానా వీధి. పోనీ ఆ వీధిలో కూడా మేమంతా ఈ వీధి అంతా ఒకటి అంటామా? మరలా ఒక దగ్గరికి వచ్చేసరికి మనం ఏమంటాం తెలుసా, ఆ వీధిలో మా ఇల్లు మాది, లేదంటే ఆ వీధిలో మా ఇంటి పేరటోళ్ళు, మా వారు. చివరికి మా ఇంటి విషయంకి వచ్చేసరికి మా ఇల్లు, మా కుటుంబం. అంటే దేశాల దగ్గర నుంచి ప్రారంభమయ్యి కుటుంబం దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతామంటే, నా అనే ఒక పదానికి మనం విలువనిస్తూ నాది అంటున్నప్పుడు కుటుంబంలో ఒక 4 ఉన్నారు, అమ్మ నాన్న పిల్లలు కంటే ఈ 4 ఒక్కరే అనుకుంటే 4 ఒక్కటి అని మనం అనుకుంటాం. కానీ ప్రాణాపాయ స్థితిలోనికి వస్తే ఏ ఒక్కరి కొరకు ఏ ఒక్కరు ప్రాణం ఇచ్చే అవకాశము ఉండదు. ఎవరి మీ అబ్బాయి బ్రతకాలంటే మీ గుండె నుంచి మీ అబ్బాయికి పెడితే బతుకుతాడండి ఒక తండ్రిని అడిగారు అనుకోండి, తండ్రి గుండెని ఇవ్వగలడా? ఆలోచించండి. ఏ తండ్రి బిడ్డకు గుండెను ఇవ్వడం? కిడ్నీ దగ్గర 2 ఉన్నాయి కాబట్టి ఒకటి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అదే ఒకటి ఉంటే ఇస్తారా? 2 ఉన్నాయి కాబట్టి ఒకటి ఇచ్చిన పర్వాలేదని డాక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి ఒకటి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. కానీ ఒకటి ఉంటే ఎవరు కిడ్నీ ఇస్తారు తన బిడ్డకి? ఆలోచించండి. ఇది ఎందుకు చెప్పానంటే, భౌతికంగా మనం బ్రతకడానికే
మన వ్యక్తిగత రక్షణ అనేది చాలా ప్రాముఖ్యము, దానికి ప్రాధాన్యతను మనం ఇస్తుంటున్నాం అన్నప్పుడు భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తే దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో కార్యక్రమాలు జరిగినప్పుడు, ఆరాధన జరిగినప్పుడు, మీటింగ్స్ జరిగినప్పుడు, సేవకులు వచ్చినప్పుడు అప్పుడు మనం భక్తిని ప్రదర్శించడం కాదు, నేను మీ ఎదుట లేనప్పుడు మరి ఎక్కువగా పౌలు గారు అంటున్నాడు, మరి ఎక్కువగా భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. మీ సొంత రక్షణ ప్రాముఖ్యం. ఎవరి మరణానికి ఎవరు ఉత్తరవాది కాదు, ఎవరి రక్షణకు ఎవరు బాధ్యులు కాదు, ఎవరి రక్షణకు వారే ఉత్తరవాదులు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ విపత్కర కాలంలో దేవుని వలన నిజంగా 25 లక్షల మంది ప్రపంచాన్ని విడిచిపెట్టారనగానే ఈ 25 లక్షల మందిలో మనం ఉండే వారము మరణాన్ని ముద్దాడి వెనక్కి వచ్చిన వారు కూడా మనలో ఉన్నారు. మరణపు ఛాయల వరకు వెళ్ళి వెనక్కి వచ్చిన వారు ఉన్నారు. అది కేవలం మనలో ఇమ్యూనిటీ పవర్ బాగా ఉందండి, రోగ నిరోధక శక్తి అని మనం అనుకుంటే పొరపాటు. మనకంటే బలవంతులు, ఎక్సర్సైజ్ బాడీ, పొద్దున్నకి వ్యాయామం చేసుకోడు. మా దగ్గర నాకు బాగా దగ్గర తెలిసినాడు, కండలు తిరిగి ఉంటాడు, జిమ్ బాడీ. 3 రోజులకి తెచ్చిపోయాడు కరోనా వచ్చి. ఎంత దారుణం ఆలోచించింది. వాడు అనుకున్నాడు నాకేమవదు, నేను చాలా ఫిట్గా ఉన్నాను అనుకున్నాడు. నీ ఫిట్ అక్కడ పనిచేయదు. కేవలం దేవుని ఉచితమైన కృప, గద్దే, దీనికి మరొక పదమే లేదు. ఎందుకు అని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఎప్పుడూ దేవుడు మన హృదయమును గుణపరుచుకోవడానికి మనకు అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు. ఎందుకు అని మనం ఆలోచించినప్పుడు మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనకి పరలోకాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి, ఇంకా మనం సజీవులుగా ఉన్నామంటే ఆ పరలోకంలో మనకి ఆహ్వానాన్ని ఇంకా దేవుడు ఉంచుతున్నాడు కాబట్టి, ఆ ఆహ్వానాన్ని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి, దాని మీద మనం మనసు పెడతాం కాబట్టి దేవుడు మనకు ఆయుష్ పొడిగించాడు. ఈ రోజు జరిగిన ఈ విపత్తులో మనం నేర్చుకున్నది ఏంటో ఒక్కసారి మనసు పెట్టండి. దేవుని మాట నేర్చుకున్నది ఏంటి అనగానే ఏదో ఒక రోజు మరణములోనికి మనం వెళ్ళక తప్పదు. ఏదో ఒక రోజు మరణములోనికి మనం వెళ్ళక తప్పదు. అలాంటప్పుడు దీనికోసం మన ప్రణాళికలు ఏంటి? కొరింథీయులకు 2వ పత్రిక రాస్తూ పౌలు గారు ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. 4వ వచనము పిల్లరా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ వచనంలో 4వ వచనాన్ని మీరు చూడగలిగితే, దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి కనపరచు. దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు యొక్క మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగా చేసెను. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది. ఇక్కడ చాలా గొప్ప విషయం ఉంది, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే. క్రీస్తు మహిమను కనపరచు సువార్త అన్నాడు. క్రీస్తు మహిమ ఏంటి అసలు? ఆ మహిమను కనపరిచే సువార్త ఏంటి? క్రీస్తు యొక్క మహిమను కనపరిచే సువార్త యొక్క ప్రకాశము అవిశ్వాసులకు ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత దుష్టుడు అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం చేశాడట? గుడ్డితనమును కలుగజేశాడు. మనోనేత్రమును అంధత్వంలోనికి నెట్టేశాడు. నేత్రము అనగానే దేహమునుకున్న నేత్రం మన కళ్ళు కనబడుతుంది. మనకి మనోనేత్రం అంటే ఆలోచించండి. నేత్రం అనగానే మనకి ఈరోజు మన దేహంలో కనబడుతున్న కళ్ళు. ఈ కళతో ప్రపంచాన్ని చూస్తున్నాం, ఈ కళతో ఈ ప్రపంచాన్ని మనం ఆస్వాదిస్తున్నాం, ఈ కళ్ళున్న బట్టి మనం నడుస్తున్నాం, మనం చెలించుతున్నాం. ఈ దేహానికి కళ్ళు అనేది చాలా ప్రాముఖ్యం. ఈ కంటిని యుగ సంబంధమైన దేవత టచ్ చేయట్లేదు. ఈ కంటిని వాడు ఏం చేయట్లేదు. కానీ వాడు ఏ కంటికి అల్లత్వానికి పట్టుకొచ్చాడు? ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసములోనికి వచ్చి అవిశ్వాసములోనికి వెళ్ళేవారు ఉంటారు.
లేదు విశ్వాసములోనికి రాకుండా అవిశ్వాసులుగా ఉన్నవారు ఉంటారు. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేశాడు. ఎందుకు అంటే సువార్త యొక్క ప్రకాశము వారికి కలగొద్దు అన్నాడు. ఏమున్నంతకు సువార్త ప్రకాశం? సువార్తలో ఉన్న ప్రకాశం ఏంటి అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవుని వల్ల సువార్త అంటే ఏంటి మనందరికీ తెలుసు. ఏంటి చెప్పండి సువార్త అంటే? సువార్త అంటే సువార్త అనే 3 అక్షరాలలో యేసుక్రీస్తు మరణం ఉంది, యేసుక్రీస్తు సమాధి ఉంది, యేసుక్రీస్తు మృతులలో నుంచి వేసిన మృతుల పునరుత్థానము. అంటే ఈ సువార్త, ఈ ప్రకాశము, ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుత్థానము ప్రపంచానికి అర్థం కాకుండా చేశాడు దుష్టుడు. ఇది ప్రపంచానికి తెలియదు. ఒక ఆయన మరణించి సమాధి చేయబడి 3వ రోజు లేచినటువంటి ఈ విషయము ప్రపంచానికి అర్థం కావద్దు. ఎలా అర్థం చేసుకుంటాడు మనిషి అంటే మనోనేత్రంతో అర్థం చేసుకుంటాడు. మనోనేత్రానికి అంధత్వాన్ని కలిగిస్తే ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రపంచానికి అర్థము కాదు అని వాడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళికలు అనేక మంది చిత్తైపోతున్నారు. సువార్త వింటున్నాం కానీ సువార్తలో ఉన్న సారం మాత్రం మనిషికి అర్థం కావడం లేదు. భోజనం చేస్తున్నాం అనుకోండి, ఎగ్గు దేనికి మంచిదంటే ఏం చెప్తాం చెప్పండి? ఎగ్గు తింటే దేనికి మంచిదండి? ఎగ్ అండి కంటి చూపుకు మంచిదండి, ఎముకలకు మంచిదండి, టకాటకా చెప్పేస్తాం మనం. పాలు తాగితే దేనికి మంచిదండి? పాలల్లో ఏముందో మనం చెప్పేస్తాం, పోషకాలు. పలానా కూరగాయ తింటే దాంట్లో ఏముందో మనం చెప్పేస్తాం, ముడి బియ్యం తింటే దాంట్లో ఏముందో చెప్పేస్తాం. మరి సువార్తలో ఏముంది అసలు? ఎన్నో ప్రసంగాలు మనం వింటాం, ఎన్నో గంటల ప్రసంగాలు విన్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి మనం విన్నాం. అసలు సువార్త అనే 3 అక్షరాలు ఏముంది అసలు? ఏముందని మనం ఆలోచిస్తే లక్షల ప్రసంగాలు మనం విన్నా ఈ 3 అక్షరాల్లో దాగుంది ఒకటే, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం. ఇది మనకెందుకు అని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఈ ప్రపంచానికి ఆ 3 అక్షరాలలో ఉన్న సారం ఏంటో ప్రపంచానికి అర్థం చేయించాలనుకున్నాడు దేవుడు. ఏంటి అనగానే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. ఒకరోజు మనం కూడా మరణిస్తే తిరిగి లేస్తాం. మరణిస్తే తిరిగి లేస్తాం అనేది మనకు అర్థమైంది అనుకోండి, అప్పుడు మన బ్రతుకు విలువేంటో మనకు తెలుస్తూ ఉంటుంది దేవుని వల్ల. ఒక ఫ్రూట్ మనం తినాలంటే అది దేనికి ఉపయోగపడుతుందో తెలిసినప్పుడు దాన్ని తినేస్తాం. సువార్త అనేది ఈ రోజు మనం వింటున్నప్పుడు సువార్తలో ఏముందని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఈ రోజు మరణం అంటే మనం భయపడుతున్నాం, చావంటే మనం బెంబేలెత్తిపోతుంటున్నాం. కానీ ఒక ఆయన 2000 సంవత్సరాల క్రితం మరణించి తిరిగి లేచాడు అనగానే దేవుని వల్ల భయాన్ని పారదోలాడు, భరోసాని ప్రపంచానికి దేవుడు అనుగ్రహించాడు. కానీ ఈ భరోసాతో ఎంతమంది బ్రతుకుతున్నారు ప్రపంచంలో ఆలోచించండి. వాడు ఏం చేశాడంటే అవిశ్వాసమైన వారి మనోనేత్రములకు అంధత్వము కలుగజేశాడు. అంధత్వాన్ని కలుగజేసి మనోనేత్రానికి అంధత్వాన్ని కలుగజేశాడు. మానవ నేత్రానికి ఉనికిని తీసుకొని వచ్చాడు. ఏం చేశాడు? మనోనేత్రానికి అంధత్వాన్ని కలిగించాడు, కానీ మానవ నేత్రానికి ఏం చేశాడు? ఉనికిని తీసుకొని వచ్చాడు. ఇది బాగా వర్క్ చేస్తుంది కన్ను. మనోనేత్రం మాత్రం గుర్తులైపోయింది. మనోనేత్రం ఆరిపోయింది, మానవ నేత్రం ఉనికిలోనికి వచ్చింది. మానవ నేత్రం ఉనికిలోనికి రాగానే పేతురు గారు తన పత్రికలో 2వ పత్రికలో ఒక అద్భుతమైన మాటను రాస్తూ 2వ అధ్యాయం 14 వచ్చింది. నేను చూడగలుగుతారా? పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14లో వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అన్నాడు. పాపము మానలేని కన్నులు అన్నాడు. ఏమండి, పాపము కన్ను చేస్తుందా మనిషి చేస్తాడా? పాపం చేసేది ఎవరు అసలు? పాపం చేసేది మనిషా కన్నా? ఇక్కడ అంటున్నాడు పాపము మానలేని కన్నులు అన్నాడు. పాపము మానలేని కన్నులు. కన్ను పాపం చేస్తుందా? మనోనేత్రం అంధత్వంలోకి వెళ్ళిపోయింది. మనోనేత్రాన్ని దుష్టుడు ఆరిపేశాడు. మానవ నేత్రమైనటువంటి మన కళ్ళ ముందు కనపడుతున్న ఈ నేత్రాలు మాత్రం ఏం చేస్తున్నాయని చెబుతూ పాపము మానలేని కన్నులు అంటున్నాడు. అంటే కన్ను పాపం చేస్తుంది అంటున్నాడు పరిశుద్ధాత్మ ప్రేమతో. మళ్ళా చదవబడిన పాఠ్యభాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము
22, 23 వచనాల్లో యేసుక్రీస్తు వారి నోట నుంచి వస్తున్న ఒక అద్భుతమైన మాట చూడండి. దేహమునకు దీపము కన్య గనుక నీ కన్ను తేటగా ఉన్న ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్నే చెడిపోతే, నీ కన్ను చెడిపోతే నీ దేహమంతయు చీకటిమయమైపోతుంది. అంటే ఈ కన్ను పోయిందనుకోండి మనకు అంధత్వం. ఈ ప్రపంచాన్ని మనం ఆస్వాదించలేం, ఈ ప్రపంచంలో మనం బ్రతకలేం. దేహములకు దీపము కన్ను. ఈ కన్ను వెలిగితే మంచిది, ఈ కన్ను ఆరిపోతే ఇదిగో భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం అంటూ ఈ నేతాన్ని గురించి మరలా వెంటనే చెబుతూ పక్కన ఇంకో మాట అంటున్నాడు, నీలో ఉన్న వెలుగు చీకటి అయిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీలో ఉన్న వెలుగు చీకటి అయిన ఎడల. ఈ నేత్రాలు పోయినప్పుడు దేహానికి చీకటి వస్తుంది, అంధత్వంలోనికి మనిషి వెళ్ళిపోతాడన్నది మొదటిదైతే, మనలో ఒక వెలుగు ఉందని చెబుతూ ఆ వెలుగు కనుక చీకటి అయిపోయింది అనుకో, ఆ వెలుగు ఆరిపోయింది అనుకోండి, ఆ చీకటి అయిపోతుంది. చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు. ఎంత గొప్పదంటే మనిషిని సాక్షాత్తు నరకానికి తీసుకుని వెళ్ళిపోయేంత గొప్పది. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? పాపము మానలేని కన్నులు అంటున్నాడు. నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్నే చెడిపోయిందనుకో, నీ కన్నే చెడిపోయిందనుకో, ఈ కన్ను చెడిపోయిందనుకో, దేహమంతా చీకటి. కన్ను పోతే చీకట, కన్ను చెడిపోతే చీకట. ఆలోచించండి. కన్ను చెడిపోతే చీకటి అంటే కన్ను ఎందుకు చెడిపోతుంది అసలు? యేసుక్రీస్తు వారు పలికిన ప్రతి మాటను మనం, ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా మనం ఆలోచిస్తున్నప్పుడు ఎంత పరమార్థం అందులో ఉంటుందో మనకు అర్థం కావాలి. ఈరోజు పాపం మానలేని కన్నులు ఉంటున్నప్పుడు ఈ కన్నులు పాపాన్ని చేస్తాయా అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ రోజు ప్రతి పాపానికి ప్రారంభం ఏంటో ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. అసలు పాపం అనేది ప్రపంచంలోనికి ఎప్పుడు వచ్చింది? పాపం ఎప్పుడు వచ్చింది ప్రపంచంలో? మొట్టమొదటి పాపం ఎప్పుడు వచ్చింది? ప్రశ్న చెప్పండి. ఎవరైనా చేస్తే వచ్చిందా, చూస్తే వచ్చిందా కావాలి? ఎక్కడి నుంచి ప్రారంభమైందని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆదాము పండు తిన్నాడు. ఆదాము తినడానికి ముందు ఎవరు తిన్నారు? అవ్వమ్మ గారు తినింది. అవ్వమ్మ గారు తినడానికి ముందు ఏం చేసింది? ఏం చేసిందని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనము మరి 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక అద్భుతమైన మాట మీరు ఈ రాత్రి చూడాలి. పాపం మానలేని కన్నులను చెబుతున్నటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన వాక్యములో 3వ అధ్యాయం 6వ వచనం ఆదికాండం చూడగలుగుతారా? ఆహారమునకు ఆ వృక్షం అన్నదా, ఆ వృక్షాలు అన్నది అక్కడ. ఆ వృక్షం ఏకవచనం ఒకటే. ఆ వృక్షము ఆహారానికి మంచిది, నెంబర్ 1. 2, నెంబర్ 2 ఏంటంటే కన్నులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనది. ఆ చెట్టును చూడగానే అమ్మకి ఏమనిపించిందంటే, మన తల్లి గారికి ఆహారానికి మంచిది, చూపుకు అందమైనది, వివేకం ఇచ్చే రమ్యమైనది. ఆ ఒక్క వృక్షం చూడగానే ఆవిడకి అలా అనిపించేసింది ఉన్నమాట. ఆ వృక్షాన్ని చూడగానే ఎందుకు ఆవిడ కనిపించింది? పోనీ ఆ వృక్షమే అలా ఉంటుందని ఆవిడ దేవుడు చెప్పాడా? 2వ అధ్యాయం 9వ వచనం అదే ఆదికాండంలో చూడండి. అక్కడ ఆ చెట్టు గురించి చెప్తున్నాడా దేవుడు? అన్ని చెట్ల గురించి చెప్తున్నాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అయినా ప్రతి వృక్షమును చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అయినా ప్రతి వృక్షం. అంటే ప్రతి వృక్షము చూపునకు మంచిదే, ఆహారమునకు మంచిదే. కానీ ఆ అమ్మకి ఎన్ని వృక్షాలు కనపడతాయి? చూపుకి ఒకటే కనపడుతుంది. దేవుడికి ఆహారానికి మంచిది అనుకుంటుంది. ఆ చెట్టును చూస్తే చూడటానికి రమ్యమైనది, అందంగా ఉన్నది అనుకుంటుంది, వివేకం ఇచ్చే రమ్యమైనది అనుకుంటుంది. ఆ వృక్ష ఫలమును తీసుకుని తినడానికి ఇష్టపడుతుంది. ఎందుకు ఆ వృక్షం ఆవిడికి అలా కనపడింది? ఎందుకు కనపడిందని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, దేవుడు వద్దు అని చెప్పాడు, ఆ పండు మీరు తినొద్దు. వద్దు అన్నదే మనకు వింతగా కనపడుతుంది. కొన్నిసార్లు చూడండి, దయచేసి మీరు ఆ పక్క చూడకండి అని అన్నారు అనుకోండి, అక్కడ ఏం కాపినవారు మనం ఏమనుకుంటుంది? ఎందుకు చూడొద్దు అన్నారు? అసలు ఎందుకు చూడొద్దు అన్నారు? మనకు ఒక ప్రశ్న, మనం తలపించేస్తుంది ప్రశ్న. ఎందుకని మనం సైడ్ లుక్ వేస్తాం అక్కడ పోయి, ఆ వైపు దయచేసి చూడకండి అని ఎవరినైనా అని చూడండి. నేను ఒక చెయ్యి ఇలా బిగించుకొని దీన్ని ఇలానే పట్టుకుని ఉన్నాను అనుకోండి,
నీ దృష్టి అంతా ఎక్కడ ఉండదు తెలుసా? ఎంత ప్రసంగం చేసిన ఎక్కదు. ఆయన ఎందుకు ఈ చెయ్యి ఇలా పట్టిండు, ఈ చెయ్యి ఎందుకు ఇలా పట్టాడు, నేను ఇలా పట్టుకొని దాచుకొని ప్రసంగం చేస్తాను అనుకోండి, ఆ చేతిలో ఏముంది అసలు? ఒక ప్రశ్న. ఏముంది అందులో ఒక ప్రశ్న. ఎప్పుడైతే చేతులు రెండు ఇలా ఓపెన్ పెట్టామో మనకి ఏ ఆలోచన? దేవుడు ఎప్పుడైతే తినొద్దు అన్నాడో, ఎందుకు తినొద్దు అన్నాడు? వద్దు అన్న దాని మీద దృష్టి పెట్టింది అమ్మ. వద్దు అన్న దాని మీద ఎప్పుడైతే దృష్టి పెట్టిందో, ఆ దృష్టి పెట్టింది అమ్మకి ఎలా కనపడుతుందంటే, చూపునకు రమ్యమైనది, కనులకు అందమైనది, వివేకమునిచ్చేది. అలా చూడగానే ఏమనిపించిందంటే, ఆ చూపులో ఆ పండు అమ్మను ఆకర్షించింది. చూడకపోతే ఏమండి? చూడకపోతే తినేదా? ఒకసారి మనసు పెట్టండి. చూడకపోతే పండు జోలికిపోయింది కాదు ఆవిడ. అమ్మ అసలు ఆ పండు జోలికిపోయింది కాదు, ఆ వైపు వెళ్ళేది కాదు. అంటే మనిషికి ఉన్నటువంటి సహజమైనటువంటి మనిషి యొక్క ఆ యొక్క మనస్తత్వం ఏంటని జాగ్రత్తగా ఆలోచిస్తే, చూస్తే పడిపోతాడు మనిషి. పడిపోవడం అంటే ఆకర్షితుడైపోతాడు. అందుకని మార్కెట్కి వెళ్ళండి, బట్టల దుకాణం అని ఉంటుంది. కంటికి కనపడకుండా ఉంటాయి ఆ బట్టలు ఏమన్నా? లోపల నుంచి అన్ని కనపడుతుంటే మనకి ఆయన కనబడటమే కాదు, ఆ యొక్క బట్టల షాప్ ముందు కొన్ని బొమ్మలు వేసి ఉంటాయి. అక్కడ ఒక నాన్న ఉంటాడు, అక్కడ ఒక అమ్మ ఉంటుంది, ఒక 2-3 పిల్లలు ఉంటారు, ఒక ఫ్యామిలీ ఉంటుంది అక్కడ ఆ షాప్ ముందు. మనం ఏమి ఊహించుకుంటాం అంటే, ఆ నాన్న బొమ్మలు చూసి నేను వేసుకుంటే ఇలానే ఉంటాను అనమాట, మా ఆవిడ వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట, మా పిల్లలు వేసుకుంటే ఇలా ఉంటారు అనమాట. ఎందుకు? మనల్ని ఆకర్షించడానికి ఒక ఫ్యామిలీని పెట్టేసాడు అక్కడ షాప్ వాడు. మనిషి యొక్క సహజ లక్షణం ఏంటంటే చూస్తే పడిపోతాడు. దుష్టుడికి బాగా తెలిసి విషయం. బంగారం షాప్కి వెళ్ళామనుకోండి, బంగారం షాప్కి వెళ్తే కనపడకుండా ఉంటాయి. అసలు విలువైంది బంగారం అనుకుంటే షాప్ నుంచి అన్ని మనకు బయటికి కనిపిస్తుంటాయి. అంటే అంత ఖరీదైన మన ఇంట్లో బంగారం బయటికి కనపట్టి పెడతాం అసలు? మనది కాబట్టి బయటికి కనపట్టేది పెట్టాలి. బీరోలో ఉంటుంది, బీరోలో లాకర్ ఉంటుంది, లాకర్లో మనది ఇంకో చిన్న లాకర్ ఉంటుంది. అది మనది అనుకున్నాం కాబట్టి. అమ్మేవాడు ఏం చేస్తాడు? ఇది అమ్మేది కాబట్టి అందరికి చూపెట్టాలి, అందరికీ అద్దాల నుంచి కనపడుతుంటాయి, రా అని ఆకర్షించేస్తుంది. ఆకర్షించడానికి ఈరోజు మనిషి చేస్తున్న ప్రయత్నం దేవుని మాట. ఈరోజు ఎన్ని కుటుంబాలు లేదు, ప్రపంచం అంతా ఈ నేత్రపు దృష్టి అనేది ఏమైపోతుందంటే, ఆకర్షిస్తున్నాడు మనిషి. మటన్ షాప్ ఉంటుంది, మటన్ షాప్కి వెళ్ళగానే బయట మటన్ షాప్ అని బోర్డు పెట్టేసి బయట ఒక్కటి కూడా ఏడాడు పెట్టకుండా కనపడలేదు అనుకోండి, పోతాం అసలు మనం. ఏమైనా మటన్ షాప్ అని పెట్టాం, బయట ఏది పెట్టలేదు, మీరు చికెన్ లేదు, మటన్ లేదు, ఏం లేదు అంటాం. మన కాడ వాడు ఏడాది కట్టిన తర్వాత దుబ్బ కొట్టుకున్నా పర్లేదు, కనపడాలి మనకి. అది లేదండి, మటన్ షాప్ అని పెట్టాను, లోపల భద్రంగా మూతలేసి పెట్టేశానంటే, మూతలేసి పెట్టావా నువ్వేం వచ్చేసుకో అంటే, వాడు మన ఆరోగ్యం కోసం భద్రం చేసినా మనకి నచ్చదు. ఆ దుమ్ము కొట్టుకున్న పర్లేదు, మన కంటినది చూడాలి. అందుకే ఒక అధ్యాయం అంటున్నాడు, కుటుంబాలు అల్లారు ముద్దుగా ఉండాలంటే భార్య గుడ్డిదై భర్త చెవిటుడితే అదిరిపోద్దట కుటుంబం. ఎలా ఉండాలట? భార్య గుడ్డిదై భర్త చెవిటుడు అనుకో, భార్య గుడ్డిదైతే ఏ ఖజానా జ్యువెలరీ పక్కన, ఏ లలిత జ్యువెలరీ పక్కన దిగినా కూడా ఏం కనపడదు. ఇక ఇది కావాలని అడుగుద్దా? భర్త చెవిటుడే అనుకోండి, వంటగది నాకు ఎన్ని తింటే మీకు ఏం అర్థం కాదు, హ్యాపీ. కుటుంబాలు అదిరిపోవాలి, బాగుండాలంటే, కుటుంబాలు సజావుగా సాగాలంటే భార్య గుడ్డిది కావాలి, భర్త చెవిటోడు కావాలి. పాస్టర్ గారు తీసుకుని మందిరానికి వెళ్ళాడట ఆదివారం. ఇంటికి వచ్చి నాకు అంటుందట పాస్టర్ గారు, ఏమండి నాకు నల్ల పూసలు తాడు కావాలంటుందట. చూసారా? ఎప్పుడు లేని ఆశ విడిగొట్టుకు వచ్చింది. పాస్టర్ గారికి ఏమర్థం కట్టే, నాకు నల్ల పూసలు కావాలంటే ఏమంటున్నాడు, నాకంటే పెద్ద నల్ల పూస ఏముంటదే, నేనే పెద్ద నల్ల పూసను, ఏ నల్ల పూస నాతో పోయిడవుతుందన్నాడట. ఈవిడ ఎందుకన్నది ఈ నల్లపూస అనగానే ఈవిడ కన్ను ఒకటి అక్కడ ఆకర్షించింది. సంఘంలో ఒక ఆవిడ వేసుకుని వచ్చింది నల్లపూసల దండ. పాస్టర్ గారు చూసేసింది, ఇంటికి రాయనంటుంది. ఒకవేళ చూడకపోతే అడిగే అవకాశము లేదు. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమైపోతుంది. పాపము మానలేని కన్నులు అని దేహానికి ఉన్న కన్నుల గురించి రాస్తూ దేవుడు ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? నేత్రపు చూపే ఈ రోజు మనిషిని పాపములోనికి తీసుకుని వెళుతుంది. దేవుని వల్ల చూడకపోతే మనం ఏ పాపం చేయం. మీరు ఆలోచించండి, ఎవరింటికన్నా వెళ్తాం, ఇంట్లో ఏమైనా విలువైన వస్తువు లేదంటే మనకు నచ్చింది ఒకటి ఉన్నదనుకోండి. రామబాబు గారి ఇంటికి వచ్చాను నేను ఈరోజు.
ఇల్లంతా తుడిచేస్తుంది, అది మిషన్ రోబోటిక్ అట. దానికైతే చేసుకుంటుంది, డస్ట్ అంతా తీసేసుకుంటుంది. నా కాళ్ళ చుట్టూ తిరుగుతుంది, నా కాళ్ళ డౌన్ సరే అక్కడ అటు వెళ్ళిపోతుంది. నన్ను ఆకర్షించేసింది. నేను అంటే ఏమన్నా తెలుసా, ఇది ఆన్లైన్లో దొరుకుద్ది అని అంటున్నాను. చూడకపోతే నాకు అవసరం లేదు అసలు. చూడకపోతే నన్ను ఆకర్షించదు. ఇది ఎవరింటికి వెళ్తాం మనం, ఒక టీవీ చూస్తాం, గోడకి భలే ఉంది టీవీ అంటాం, మన ఆకర్షించింది. ఏదో ఒకరోజు ఈ టీవీ నాకు కావాలి. అసలు చూడకపోతే అంటే ఈరోజు మనిషి ఏమైపోయాడంటే ఈ నేత్రముతో ప్రపంచాన్ని చూస్తున్నాడు, మానవ నేత్రముతో ప్రపంచాన్ని చూస్తున్నాడు, ప్రపంచానికి బాగా కనెక్ట్ అవుతున్నాడు, ప్రపంచంతో బంధాన్ని పెనవేసుకుంటున్నాడు. కారు తీసుకోవాలి, లేదంటే మోటార్ సైకిల్ తీసుకోవాలి, ఏదో ఒకరోజు చక్కటి ఇల్లు కట్టుకోవాలి, ఏదో ఒకరోజు కనీసం బంగారం, కనీసం కొంతలో కొంత ఇంట్లో ఉండాలి. కానీ ఏ రోజైనా నాకెందుకు కారు, నాకెందుకు బంగారం, ఏదో ఒకరోజు చచ్చిపోయేటోళ్ళం కదా, మనకు అవసరం అని అనుకుంటావా? అనుకో. ఎందుకు అనుకోమంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం అలానే ఉంది కాబట్టి, అది మనం పొద్దున్నేసో చూస్తున్నాం కాబట్టి మనం ఆకర్షిస్తుంది ప్రపంచం. లేదు మన కళ్ళ ముందు ఏది లేదంటే అసలు ఏ వైపు మనము చూడము, దానికి ఆకర్షితులం అవ్వంది మాట్లాడ. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమైంది. ఒకరోజు లోతు గారు అన్నారు, వాళ్ళ పెదనాన్న గారు వచ్చారు. ఎవరు? లోతు గారి పెదనాన్న గారు, అబ్రహాం గారు. మరి నాన్న, నీ మంద కాపర్లు నా మంద కాపర్లు చాలా ఎక్కువైపోయాయి, మందలు ఎక్కువైపోయినాయి, కాపర్లకు మధ్య తగాద వచ్చేస్తుంది. కాబట్టి మన బంధువులు మనం అంతా హ్యాపీగా ఉండాలి, మన బంధువర్గంలో ఎప్పుడు గొడవలు ఉండకూడదు. ఇదిగో ఈ ప్రాంతం మన కళ్ళ ముందు ఉంది, నువ్వు ఒకవేళ కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను అన్నాడు. అప్పుడు అంటే లోతు గారు ఏమన్నది, సరే పెదనాన్న నేను పలానా వైపు వెళ్తాను అనాలా? అక్కడ గొప్ప మాట రాయబడింది ఆదికాండము, మీరు జాగ్రత్తగా చూడగలుగుతారు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 13వ అధ్యాయము. మనిషి ఎలా ఆకర్షితుడైపోతాడో జ్ఞాపకం చేసుకుంటూ ఎన్ని మాటలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖిస్తున్నాడో మనం చూడగలిగింది. 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. అబ్రాము మనం బంధువులం కాబట్టి నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కనుక దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నువ్వు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళితే నేను ఎడమ తట్టునకును వెలుగునని లోతు చెప్పాను. లోతు ఏదో ఒకవైపుకి వెళ్తానని వెంటనే ఆన్సర్ చెప్పాడా? అక్కడ ఏం చేశాడట? తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచాను. యోర్దాను ప్రాంతం అంతటిని చూచాను. ఒక ప్రాంతాన్ని నేను ఏ వైపు వెళ్ళాలి అని తలదించుకొని నిర్ణయాన్ని తీసుకోలేదు, తలెత్తి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు లోతు. అబ్రహాం గారు వచ్చినప్పుడు నువ్వు ఎటు వెళ్తావు కానీ తలదించుకొని, ఓకే నేను కుడివైపు వెళ్తాను లేదంటే ఎడమవైపు వెళ్తాను లేదు, తలెత్తి ప్రపంచాన్ని చూస్తున్నాడు. ప్రపంచాన్ని చూడగానే ఎలా కనబడిందో ప్రపంచాన్ని ఒక మాట రాశాడు అక్కడ. ఎలా ఉందట? ఆ ప్రాంతం అంతా ఎలా ఉందో చెప్తూ, యెహోవా తోట వలెను ఐగుప్తు దేశములను నీళ్లు పారు దేశము ఉండెను. కాబట్టి లోతు ఇదిగో తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాడు. ఎందుకు యోర్దాను ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు లోతు గారు? ఎందుకు ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడంటే తలెత్తి ప్రపంచాన్ని చూశాడు. చూడగానే నాకు ఏమనిపించిందంటే సస్యశ్యామలమైనటువంటి ఒక ప్రాంతము, నీళ్లు పారే ప్రాంతము, నదులు ప్రవహిస్తున్న ప్రాంతము, ఒక పచ్చని పర్యావరణం కలిగినటువంటి ప్రాంతం అనుకున్నాడు. అంటే ఈ నేత్రాన్ని చూసి ఒక ఆహ్లాదకరమైన స్థలం ఇదే నాకు అనుకున్నాడు. ఇదే నాకు అనుకుని ఇది పెదనాన్న నీ వైపు వెళ్ళిపోతానని నిర్ణయం చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ప్రాంతం బాగుంది కానీ ప్రజల మనస్తత్వాలు అక్కడ బాగులేదు. ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఏం చేసుకున్నాడు ఒకసారి మనసు పెట్టాలి. ప్రాంతాన్ని చూశాడు కానీ ప్రజల మనస్తత్వాన్ని చూడలేదు. మన కొన్నిసార్లు చూడండి,
ఒక ప్రాంతంలో తక్కువ రేటుకి మన ఇంటి స్థలం వస్తుంది అనుకోండి, కొనేసుకుంటాం వెంటనే. చాలా కాస్ట్ అండి, ఇక్కడ నాకు 5 లక్షలది 15 లక్షలకు వస్తుందని తీసేసుకొని ఇల్లు పెట్టుకుని మనం గృహప్రవేశం చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ చెత్త తీసుకొచ్చి మన ఇంటి ముందు వేస్తున్నారు అనుకోండి. ఏంటంటే ఎక్కడ వేస్తున్నారు మీరు చెత్త? మీ ఇంట్లో కలగానే నీ దిక్కున్న కాడ చెప్పుకొని ఈ పక్కోడు నువ్వేం చేసుకుంటావు చేసుకొని ఆ పక్కోడు మనం అంటుంటాను కాబట్టి ఎవరికైతే చెప్పండి. నేను మంచి నిర్ణయమో తీసుకొని అనవసరంగా ఇల్లు కట్టుకున్నాను, అనవసరంగా ఇలా స్థలం తీసుకున్నాను. చాలా ఇబ్బంది పడుతుంది దేవుని మాట. ప్రాంతం గొప్పదై ఉండాలా, ప్రజలు గొప్పవాళ్ళై ఉండాలా, ప్రజల మనస్తత్వం మంచిదై ఉండాలి. కానీ ఈ నేత్రాలతో ప్రపంచాన్ని చూశాడు లోతు. ప్రపంచాన్ని చూడగానే యెహోవా తోట వలె కనపడింది, యోర్దాను ప్రాంతం ఐగుప్తు దేశం వలె కనపడింది. కానీ ఆ ప్రజల పరిస్థితిని కింది మాటలు ఏమంటాడు చూడండి. 12వ వచనంలో లోతు ఆయన మైదానమందున్న పట్టణములను నివసించను, ఆ పట్టణంలో గుడారము వేసుకున్నాడు. సొదొమ మనుషులు ఎలా ఉన్నాడు? దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండేది. దుష్టులు, పాపులు, భయంకరులు. ఈ భయంకరమైన ప్రాంతములో గుడారం వేసుకొని బ్రతుకుతూ ఎలా ఫీల్ అయ్యాడు లోతు గారు అనగానే, కొత్త నిబంధనలకు వచ్చేసరికి పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు గారు రాస్తున్నారు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. దేవుని వల్ల 2వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడుతున్నమాట. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములు భస్మము చేసినప్పుడు, ముందుకు భక్తిహీనులకు వారికి దుష్టాంతములుగా ఉంచుటకు వాటి నాశనము చేసినప్పుడు, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించను. ఆయన ఎలా ఉన్నాడు అక్కడ చెబుతూ, ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము ఆయన నీతి కలిగినటువంటి మనస్సును నొప్పించుకొనుచు వచ్చాడు. ప్రతిరోజు బాధ తన హృదయంలో, ప్రతిరోజు నొప్పి కలుగుతుంది హృదయంలో. నేను ఎందుకు వచ్చాను అసలు ఈ ప్రాంతానికి? నేను ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాను? నేను ఎందుకు ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాను? ఓ భయంకరమైన పాపములోనికి వెళ్ళిపోయింది ఆయన జీవిత విధానం. కానీ ఆయన పాపం చేయలేదు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అక్కడికి వెళ్ళిపోయాడు. మన చుట్టూ ఉన్న పాపపు లోకములో మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల ప్రభావం మన జీవితం మీద ప్రభావాన్ని చూపుతుందని మనకు అర్థమైంది దేవుని వల్ల. లోతు గారి జీవితాన్ని తనను నొప్పించుకున్నాడు, కానీ పాపములోనికి ఆయన వెళ్ళిపోయాడు. నేను మాత్రం పాపం చేయకూడదు అనుకున్నాడు. అంత భయంకరమైన పాపంలో కూడా నీతిగా బ్రతికాడు, కానీ ఏ రోజు తన జీవితానికి నెమ్మది లేదు. ఇది ఎందుకు చెప్పానంటే, నేత్రపు చూపును బట్టి ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రమాదములోనికి వెళ్ళిపోయాడు. అమ్మ నేత్రపు చూపును బట్టి పండును తిని ప్రపంచములోనికి పాపము రంగప్రవేశమయ్యేటట్టు చేసింది. మన చూపు అనేది సరిగా లేకపోతే మన జీవితం ప్రమాదములోనికి వెళ్ళిపోతుంది. ఒకరోజు చల్లపూట మీదికి వెళ్ళాడు దావీదు. సరదాగా చల్లగాలికి నేను కాస్త విహరిద్దాం అనుకున్నాడు. ఆ రోజు ఆ మేడ మీద చేరి తన రాజ్యాన్ని చూడగానే స్నానం చేస్తున్న ఒక సహోదరి కనపడింది. ఒక రాజుగా ఏమనుకోవాలి చెప్పండి? ఒక సహోదరి స్నానం చేస్తూ కనపడగానే ఆకర్షించింది ఆవిడ. వెంటనే కిందకి వచ్చాడు, పనివాడిని పంపించాడు. ఎవరో ఆవిడ అనగానే, అదిగో ఆవిడ ఎవరో కాదు, మన దగ్గర సైన్యంలో పని చేస్తున్న యూరియా భార్య ఆవిడ. ఓహో, యూరియా భార్య. మరి ఏం చేద్దాం అనుకున్నాడు? ఒక ప్రణాళిక వేసుకున్నాడు. యుద్ధంలో యూరియాను ముందు పెట్టాడు. యూరియా చచ్చేటట్టుగా ప్రణాళిక వేశాడు దావీదు. ఆయన మరణించిన మరుక్షణమే బత్షెబాను తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకున్నాడు. పాపం చేశాడా? పాపం చేయలేదా? ఆలోచించండి. భయంకరమైన పాపం. ఒక అమాయకుడి చావుకు కారకుడయ్యాడు. మేడ మీదకి వెళ్ళి ఆవిడ చూడకపోతే ఆ పాపం చేసేవాడు కాదు. చూశాడు కాబట్టి చేశాడు. ఒక రాజుగా చూడగా నీకేమర్థం కావాలి? నా రాజ్యంలో మహిళలు 6 బయట స్నానం చేస్తున్నారు. అయ్యో, ఇలా ఉన్న నా రాజ్యం స్థితిగతి అని అందరికి అవసరమైతే ఏం చేయాలి? బాత్రూమ్స్ మంజూరు చేయాలి రాజు కాబట్టి. కానీ ఏమైపోయాడు? పాపములోనికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి రావడానికి ఎంత కష్టపడ్డాడు దావీదు ఆలోచించాడు. 51వ కీర్తన మొత్తం అదే. బత్షెబా విషయంలో జరిగిన తప్పు, ఊరియా విషయంలో జరిగిన తప్పుల గురించి రాస్తూ ఇది తన హృదయాన్ని దేవుడి సన్నిధానంలో కుమ్మరించుకుంటూ రాసిన మాటలు కనపడుతుంటున్న దేవుడి వల్ల. ఎందుకు చేశాడు దావీదు తప్పు? ఆలోచించండి. నేత్రం, చూపు. ఒక అమ్మ పండును చూసి పాపం చేస్తే,
ఒక లోతు ప్రాంతాన్ని చూసి అక్కడి వరకు వెళ్ళి పాపములో పడకుండా బయటకు వస్తే, దావీదు గారు ఆల్రెడీ పాపములో పడి మరలా తాను తెలుసుకుని బయటపడితే, ఒక సొలొమోను గారి జీవితాన్ని ఆలోచించండి. సొలొమోను గారి జీవితంలోకి ఇది చూడగలిగితే 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 10వ వచనాన్ని చూడగలుగుతున్నారా? 10వ వచనములో, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని నేను చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. ఎందుకు చూస్తున్నా? ఏది కనపడితే అది చూస్తున్నాడు, ఏది చూడాలనుకుంటే అది చూస్తున్నాడు, ఏది కంటికి కనపడితే అది చేస్తూ చివరికి ఏమైపోయింటే, నా కన్నులు ఏవైతే ఆశించినవో అవి అనుభవించడానికి అసలు నా యొక్క జీవితాన్ని అభ్యంతరపరుచుకోలేదు. అభ్యంతరపరుచుకోకపోవడం వల్ల ఏమైపోయాడంటే చివరికి పాపములోనికి వెళ్ళిపోయాడు. అక్కడి వరకు వెళ్ళినవాడు ఒకరోజు మరలా తిరిగి నేనేంటి పాపం చేస్తున్నానని మరలా బయటపడ్డాడు. దేవుడు మరలా బయటపడ్డాడు. ఈ ప్రపంచాన్ని నేత్రము చూసిందల్లా కావాలని కోరుకునే స్థితిలోనికి సొలొమోను గారు వెళ్ళి మరలా బయటకు వచ్చాడు. మనం ఆ స్థితిలో మనం ఉంటే బయటికి రాగలమా? ఆలోచించండి. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమును. అంటే ఈ కన్నే చెడిపోయినప్పుడు దేహం పాడైపోతుంది అనుకుంటే, ఇప్పటి వరకు మనం అనుకున్న విషయాల్లో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? మనోనేత్రం మారిపోతే ఆలోచించండి. ఎప్పుడైతే ఈ కన్ను ప్రపంచాన్ని చూస్తుందో, ఈ కన్ను ఆకర్షించింది మన మెదడులో అది నిక్షిప్తమైపోతుంది. ఆ నిక్షిప్తమైపోయింది ఒకరోజు కార్యసాధనలోనికి వెళ్ళిపోతుంది. కార్యసాధనలోనికి వెళ్ళిపోయిన మరుక్షణమే అది పాపముగా మన జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోతూ ఉంటుంది. దేవుని వల్ల ఈ కన్నే చూడకపోతే సొలొమోను గారికి బాగా అర్థమైపోయి ఏమనుకున్నాడు తెలుసా? నా జీవితం ఎలాగో చెడిపోయింది, మరలా బయటపడ్డాను, ప్రపంచానికి ఒకటి చెప్పాలనుకున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? సామెతల గ్రంథము 4:25 చెప్తున్న మాట ఏంటో తెలుసా? రోడ్డు మీద నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలంటే, రోడ్డు మీద నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఉండవలసిన విధానం ఏంటో చెబుతూ 4వ అధ్యాయం 25వ వచనంలో గొప్ప మాట రాస్తుంటున్నాడు కదా, నీ కన్ను అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఎటు చూడద్దట? నీ కన్ను ఇటు అటు చూడక సరిగాను, స్ట్రైట్ గా చూడాలి. అటు ఎందుకు? మన అంటాం, ఎవడైనా అటు ఇటు చూస్తాం, ఏదా వంకర చూపులు చూస్తున్నాం అంటాం. వంకర చూపు అంటే దొంగ చూపులు. నువ్వు ఎటు వెళ్తున్నావు? మార్కెట్కి వెళ్ళావా? సూటికి వెళ్ళి టమాటా కావాలా? టమాటా కనపడి తీసుకొని బయటికి రా. ఆ వైపు ఈ వైపు చూసామనుకోండి, ఏదో ఒకటి మనల్ని ఆకర్షిస్తుంది. ఈరోజు ప్రపంచం అంతా పాపములోనికి వెళ్ళడానికి ఇదే కారణం. లేదు, పల్లె ప్రాంతాల నుంచి పట్టణానికి వస్తుంటారు చదువుల పేరిట చాలా మంది. ఈరోజు అనేక మంది ఈ మహానగరానికి పల్లె ప్రాంతాల నుంచి వస్తారు చదువుల పేరిట. అక్కడ ఉన్న బట్టలు వేసుకుంటూ, ఉన్న కనీస అవసరాలు తీర్చుకుంటూ, కనీస అవసరంతో అడ్జస్ట్ అయిపోతున్న వారి జీవితాలు ఏదో చదువుల పేరిట ఏదో ఒక రూపైన పట్టణానికి వచ్చేస్తారు. పట్టణానికి రాగానే ఒక్కసారి రంగుల ప్రపంచాన్ని చూస్తారు, ఆకర్షితులైపోతారు. ఇది ఈ ప్రపంచంలో ఈ ఆకర్షితమైన ఈ బ్రతుకు నాకు కావాలనుకుంటారు. నాకు కావాలనుకున్నప్పుడు మరి అది అనుభవించిన నీ స్తోమతేది? స్తోమత లేదు. మరి ఏంటి? నాకు కావాలి. చివరికి ఒళ్ళమ్ముకోవడానికి కూడా ఎందుకంజా వేయడం లేదు. ఈ రోజు ఎంత పాడైపోతుందో అంత పాడైపోతుంది పట్టణాలు. దేవుని వల్ల ఎందుకో తెలుసా? చూపు, నేత్రపు చూపు. ఈ ప్రపంచాన్ని ఇదంతా దేవుడు ఎందుకు సూటిగా మనతో మాట్లాడుతానంటే, మనం ఎలా చూస్తున్నామో చెప్పండి ఒక్కసారి. ఈ కరోనా విపత్కర కాలంలో ఎన్నో శవాలు గుట్టలు లేచిపోతే, ఎన్నో మరణాలు మన కళ్ళ ముందు కనపడుతుంటున్నప్పుడు, ఇంత విపత్తు జరిగిన తర్వాత ఈ ప్రపంచాన్ని ఒక్కసారి ఎలా చూస్తున్నారో ఆలోచించండి. డబ్బు లేదని బాధపడుతున్నారా? ఉండటానికి ఒక సొంత ఇల్లు లేదని బాధపడుతున్నారా? బాగా అప్పులు అయ్యాయండి, అప్పులు ఎప్పుడు తీరుతాయని బాధపడుతున్నారా? ఆ పూటకు చేస్తేనే కానీ భోజనం వండి లేదంటే నాకు భోజనం లేదని బాధపడుతున్నారా? దేనిని బట్టి నువ్వు బాధపడటానికి వీలు లేదు. దేనిని బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరత లేదు. దేవుని మాట ఎందుకో తెలుసా? మనం బ్రతికున్నామంటేనే దేవుని కృప. ముందున్న బ్రతుకిక దేవుడి కోసమే తప్ప దేనిని బట్టి మనం బాధపడవలసిన అవసరత
లేదు. ఉన్న దాంట్లో సర్దుకొని పోయి ఇది అందని దాని మీద మనసు పెట్టి అందని దాని మీద మనం దృష్టి సారించి దాన్ని అందుకోవడం కోసం మనం సమస్యల్లోనికి వెళ్ళకూడదు. సమస్యల్లోనికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం బయటికి రావడానికి మరలా విశ్వాస జీవితంలో సన్నగిల్లి మనం లోకానికి దగ్గరైపోతుంటాం. దుష్టుడు ఈ రంగుల ప్రపంచాన్ని చూస్తూ వాడు మనల్ని మోసం చేస్తున్నాడు. అది దేవుడు చెప్తున్నది ఏంటంటే, నీ చూపును కట్టడి చేసుకుంటే నువ్వు ప్రమాదములోనికి వెళ్ళవు అంటాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనాన్ని చూడగలిగితే, 2వ అధ్యాయం 14వ వచనం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో, జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి. ఎక్కడ ఉన్నాయట? జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి. మరి మనకి ప్రపంచంలో ఎవరికైనా ఎక్కడ ఉంటాయి? ప్రపంచంలో ఎవరికైనా కళ్ళు ఎక్కడ ఉంటాయి? ప్రపంచంలో ఈ జ్ఞానైనా అజ్ఞానైనా మనిషి అనే ప్రతివాడికి కళ్ళు తలలోనే ఉంటాయి. మరి కొత్తగా చెప్తున్నాడు సొలొమోన్ గారు. ఏం చెప్తున్నాడో మనకు అర్థం కావాలి. జ్ఞానికి కన్నులు తలలో ఉంటవి అంటున్నాడు. తలలో ఉండటం ఏంటని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇప్పటి వరకు మానవ నేత్రం గురించి మాట్లాడాము. ఇక్కడ సొలొమోను గారు రాస్తున్నది మానవ నేత్రాన్ని గురించి కాదు, మనోనేత్రముల గురించి మాట్లాడుతున్నారు. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవంటే జ్ఞానినే వాడు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తాడంటే మానవ నేత్రంతో చూడడం. దేనితో చూస్తాడు? మనోనేత్రముతో చూస్తాడు. మనోనేత్రముతో చూడగానే మనకి ఏమర్థం అవుతుంది తెలుసా? ఇదంతా మట్టే కదా అనిపిస్తుంది. అంతేనే కదా? ఎందుకు ఆస్తులు, ఎందుకు అంతస్తులు, ఎందుకు అధికారము? నేనుంటే రేపు చచ్చిపోయే ఈ జీవితంలో కొద్ది రోజుల తర్వాత కనుమరుగైపోయి ఈ బ్రతుకులో నాకేదో లేదో నేను ఫీల్ అవ్వాలనుకుంటాడు జ్ఞాని. ఎందుకు? ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోయింది కాబట్టి. జ్ఞానికి తనలో ఉంటాయి కన్నులు అనగానే మనోనేత్రంతో ఈ ప్రపంచాన్ని ఆలోచిస్తాడు. యేసుక్రీస్తు మహాజ్ఞాని అనుకుంటే యేసుక్రీస్తు ఈ ప్రపంచాన్ని మానవ నేత్రంతో చూశాడా, మనోనేత్రంతో చూశాడా? మనోనేత్రంతో చూశాడు దేవుని వాదన. మానవ నేత్రంతో చూస్తే ఆయనకు కూడా ఏముండాలో తెలుసా? ఆయనకంటూ ఒక వివాహము, ఆయనకంటూ ఒక గృహము, ఆయనకంటూ ఉద్యోగము, ఆయనకంటూ కొన్ని బంధాలు లోకంలో, ఇవన్నీ ఆయన జీవితంలోకి రావాలి. కానీ ఏమనుకున్నాడో తెలుసా? ఏదో ఒక రోజు నా దీపము ఆరిపోయేది, శాశ్వతమైన ఒక మహాలోకానికి నేను వెళ్ళిపోవాల్సినటువంటి నా జీవితాల్లో ఇదిగో ఈ మట్టి లోకాన్ని నేనెందుకు చూడాలి? నా రాకతో ఇది నాశనమైపోయే లోకం అనుకున్నాడు. ఈ లోకాన్ని ఆయన ఏం చేశాడంటే మనోనేత్రముతో చూశాడు. ఈరోజు మనం ఎలా చూస్తున్నాం చెప్పాలి? ఎలా చూస్తున్నాం దేవుని మాట? ఈరోజు ప్రపంచం అంతా పాపంలోనికి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? లేని దాని మీద మనసు పెట్టి మన కళ్ళ ముందున్న దాన్ని అనుభవించడం కోసం ఈ రంగుల ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో మన ఆధ్యాత్మిక జీవితం మీద మనం మనసు పెడతాను. ఒకసారి మనసు పెట్టండి దేవుని మాట. మన శరీరమే మనకి బోధిస్తుంది. మనం చావుకు దగ్గర అవుతున్నామని అరికాల నుంచి నడిమిటి వరకు ఎన్నో కొత్త కొత్త రోగాలు, కొన్ని తీరని జబ్బులు మన బ్రతుకులోకి వచ్చి మనకి బోధిస్తుంటున్నప్పుడు దేవుని వాటాల దేని మీద మనసు పెడతాం ఆలోచించండి. దేవుని వాటాలు ఈ రాత్రి మనం చచ్చిపోతే పరలోకం వెళ్తాం. మనం ఆలోచించండి. ఈ రోజు నాకు చివరి రోజు అయితే అసలు నేను పరలోకానికి వెళతానా? హాస్పిటల్కి వెళ్ళి చూడండి దేవుని వాటాల. ఆ బెడ్ల మీద రోగాలతో ఇక చచ్చిపోతామన్న తప్ప అసలు మనకు అవకాశము లేదు దేవుని వల్ల. ఆ స్థితిలోనికి మనం వెళ్ళలేదు. ఆ స్థితిలోనికి వెళ్ళిన వాళ్ళు ఒకసారి ఊహించండి. సంవత్సర కాలం అయింది మా అమ్మ మంచంలో పడి, కాలు చేయబెడుతుంది, మంచిగా తిరిగేది మా కళ్ళ ముందు. ఆ మంచంలో సంవత్సరం అయింది. పోయిన సంవత్సరం దాటిపోయింది, అక్టోబర్కి. నిజంగా మా అమ్మను అలా చూస్తున్నప్పుడు నాకు ఏమర్థం అవుతుందంటే, మైండ్ పనిచేస్తుంది, చెప్పితే అర్థమవుతుంది, మాట రావట్లేదు, కానీ తన గుండెలో ఏం భయం ఉంటుంది ఒకసారి చెప్పండి. ఇక నేను మంచంలోంచి జీవితంలోకి నేను పైకి లేవచ్చు. అయిపోయింది మా అమ్మ జీవితం. మా అమ్మ జీవితం అయిపోయింది. ఎప్పుడు నా గుండెల్లో ఒకటి కలిసి వేస్తుంది. అమ్మను అలా చూడటం తప్ప ఆమెను బ్రతికించుకోవడం, ఆమెను బాగు చేయడం నా వల్ల కాదు, ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఎందుకు? పక్షవాతం వచ్చేసింది, ఇక బ్రతకదు. ఆ మంచానికి పరిమితమై ఎముకల్లో ఎన్నో తేడాలు వచ్చి కిడ్నీస్ ఖరాబ్ అయిపోయి, కాబట్టి బీపీ పెరిగిపోయి, షుగర్ లెవెల్స్ పెరిగిపోయి, ఇక చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, మెదడు పనిచేస్తున్నప్పుడు ఆ మృత్యువు యొక్క ఘోషలో ఉన్నటువంటి ఏం ఆలోచిస్తుంది చెప్పండి దేవుని మాట? చచ్చిపోతాను, ఇక నేను చచ్చిపోతాను, నా పిల్లల్ని విడిచిపెడతాను, నా ఇంటిని విడిచిపెడతాను,
ఇప్పటి వరకు చూసిన ప్రపంచాన్ని విడిచిపెడతా ఆ జ్ఞాపకాలు మదిలో ఉన్నప్పుడు అసలు నిద్రపోతుందా రాత్రి? ఆలోచించండి. ఇంకా నిద్ర ఎక్కడ ఉంటుంది చెప్పండి దేవుని మాట. కొన్ని మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, ఎప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు మా అమ్మ నన్ను చూస్తుంది. ఆ చూపులు నాకు ఏమంటామో తెలుసా? మళ్ళా నా కొడుకు ఇంటికి వచ్చేసరికి నేను ఉంటానో ఉండను. నేను కూడా అదే అనుకుంటాను. నేను మళ్ళా తిరిగి వచ్చేసరికి మా అమ్మ బ్రతికుంటుందో బ్రతికుంటుందో. వచ్చేటప్పుడు ఒక చిన్న పలకరింపు, అమ్మ నేను దినాన్ని కూర్చొని తట్టుకోలేకపోతూ కూర్చొని వాక్యం మరలా చెప్తున్నాను, నీకు బాప్తిస్మం అయ్యింది. దేవుడి దగ్గరికి మనం వెళ్తాం, నువ్వు పోవాలి, నేను పోవాలి. ఇదిగో ఈ సంవత్సరం 25 లక్షల మంది ప్రపంచాన్ని విడిచిపెట్టారు. అమ్మా, పరలోకం మనకుంది. నువ్వు బాప్తిస్మం తీసుకుంటున్నావు, ఎంత గొప్ప అవకాశం ఉంది నీకు. నువ్వు రక్షణలోనికి వచ్చినావు, నువ్వు ప్రార్థన చేసుకో. ఇదిగో నువ్వే కాదు, మనం అంతా ఒకరోజు వెళ్ళిపోవాలి. ఇంతకంటే ఏం చేయగలం చెప్పండి దేవుని మాట. ఆరోగ్యంగా ఉన్నాం, చక్కగా ఉన్నాం, తిరుగుతున్నాం, పర్వాలేదు అనుకుంటున్నాం, కానీ క్షణాలలో జీవితాలు మారిపోతున్నాయి దేవుని మాట. పాస్టర్ గారు ఉన్నారు, ఒక ఆయన నిన్నటి దినాన్ని చచ్చిపోయాడు. సుమారు 8 సంవత్సరాల నుంచి కిడ్నీలు పాడై డయాలసిస్ చేస్తారు. వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు, ప్రతి వారానికి 2 సార్లు డయాలసిస్ చేస్తూ బ్రతికి ఉన్నాడు. బాగానే ఉండి, ఈ మధ్య బాగానే ఉన్నాడు అనుకుంటే. మొన్నటి దినాన ఆటోలో కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. ఆటో అతను కూర్చున్నప్పుడు ఆటో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరగగానే లోపల ఆటోలో ఉన్న పాస్టర్ గారు తల వెళ్ళి ఆ రాడ్లో కొట్టుకొని, ముందున్న రాడ్లో కొట్టుకొని వెంటనే బ్లడ్ క్లాట్ అయింది. నిన్న సాయంకాలం చచ్చిపోయాడు. నిజంగా జీవితం ఆలోచించండి. మన పాలంచపట్నంలో భాస్కర్ గారు ఉన్నారు, మనకు దైవసాగు, వాళ్ళ బావగారు. సడన్ గా వచ్చాడు, డ్యూటీ నుంచి వచ్చాడు, మంచిగానే ఉన్నాడు, డే అంతా డ్యూటీ చేశాడు, ఇంటికి వచ్చాడు, చూస్తే కింద పడిపోయాడు. ఏం జరిగిందని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తాండి. హాస్పిటల్ తీసుకెళ్ళగానే హై బీపీ వచ్చేసింది. ఇదిగో ఆయన బ్లడ్ క్లాట్ అయింది. హైదరాబాద్ తీసుకొచ్చేసారు. ప్రార్థన చేయండి అన్న. ఒకవైపు ప్రార్థన చేస్తున్నాం, తెల్లవారుజాము 3 గంటలకి మరణించాడు. కబురు వచ్చేసి కొత్త ఇల్లు కడుతున్నాడు, కన్స్ట్రక్షన్ స్లాబ్ పడింది. ఇతని కూతుర్లో పెళ్లిలైంది, చిన్న కూతురికి పెళ్ళైంది, చిన్నల్లుడికి ఉద్యోగం లేదు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? రోజు కూర్చోబెట్టి, ఈ ఇల్లు కడుతున్నాను, నా చిన్నల్లుడికి ఉద్యోగం లేదు, మా జీవితం తదనంతరం ఈ ఇల్లు ఇదంతా నా అల్లుడికి నా బిడ్డకి ఉండిపోయింది అని రోజు ఆ గోడలకు నీళ్లు కొట్టేవాడు. కట్టిన నిర్మాణం వాడు కనపడుతుంది, కానీ కట్టించిన వాడు మాత్రం ఈరోజు భూమి మీద లేడు. దేవుడి మాట. జీవితం ఎంత చిన్నదో ఆలోచించండి, ఎంత చిన్నది. ఒక ఆయన ఉన్నాడు, సంఘంలో పెద్దగా ఉండి ప్రతి ఆదివారం ఎక్కడో ఒక సంఘంలో ప్రసంగం చేసేవాడు. శుక్రవారం బాగా వాక్యాన్ని ప్రిపేర్ అయ్యాడు. సాయంత్రం ఇంట్లో బాగానే తిరుగుతున్నాడు, పిల్లలు స్నానం చేస్తున్నారు. పెద్ద ఆయనే తిరుగుతూ రూమ్లో పడిపోయి ఉన్నాడు. ఆయన పెద్ద కొడుకు మహానీటి కింద పడిపోయినాడు. కానీ సేమ్ ప్రాబ్లం, బీపీ భయంకరంగా బీపీ రేస్ అయింది, బ్లడ్ క్లాట్ అయింది. ఇమ్మీడియట్ గా రాత్రి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇదిగో ఇతనుకు వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రమాదము, అది చిన్న మెదడుకు పాకేటట్టుంది, రక్తము లోపల నరాలు చీలిపోయాయని ఆపరేషన్ చేశారు. దేవుని వారు ఆపరేషన్ ఏంటి తెలుసా? ఈ ఎముక మొత్తం ఈ తల కట్ చేసి, ఈ చిప్పదీసి ఇక్కడ పొట్టకు మళ్ళీ ఆపరేషన్ చేసి, దాన్ని ఇందులో భద్రం చేసి, ఇక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ ఆ తోలు కప్పెట్టేసి కుట్లేసి ఈ చిప్ప తీసుకొచ్చి ఇక్కడ భద్రం చేశారు. ఎప్పుడైనా స్పృహ వస్తే మళ్ళీ దీన్ని తీసి ఇక్కడ అంటించాలి. 3 నెలలు ఇప్పటికి స్పృహ లేదు, తినడం లేదు, త్రాగడం లేదు, స్పృహ లేదు. ఏదో స్పూన్తో 4 స్పూన్లు ఏదో జ్యూస్లు ఇక్కడ రంధ్రం పెట్టేదో క్లిప్ పెట్టారు, ఇక్కడ నుంచి లోపలికి అందిస్తారు. మనిషి జీవితం ఏంటి అసలు ఆలోచించండి. ఈ రోజు మనం బాగున్నామని మనం అనుకుంటున్నాం, కానీ ఏ రోజు మనం భయంకరమైన స్థితిలోనికి వెళ్తామో మనకి తెలియదు. దేవుడి రాత్రి సూటిగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సొంత రక్షణ మీద నువ్వేం దృష్టి పెడుతున్నావు ఒకసారి ఆలోచించు. నా సొంత రక్షణ మీద నేనేం దృష్టి పెడతాను? అసలు నేను చస్తే పరలోకానికి వెళ్ళిపోతానా, లేక నటించుకుంటూ వెళ్ళిపోతున్నావా? చెప్పేది చింతలు లేకుండా గమనించకుండా ఏదో అలా వెళ్ళిపోతున్నావా? ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రసంగాలు మనం వింటున్నప్పుడు అవి మన హృదయంలో అసలు పనిచేస్తున్నాయా? తినే తిండి తాలూకు సారం మన జీవితంలో, మన శరీరంలోని ఆ పోషకాలు పనిచేయలేదు అంటున్నప్పుడు ఆ తినే భోజనం ఎందుకు? వినే పాట కూడా మన జీవితంలో మార్పును తీసుకుని రావాలి దేవుని వల్ల, లేదంటే ప్రమాదంలోనికి మనము వెళ్ళిపోతాం. క్రైస్తవుడుగా యేసుక్రీస్తును స్వరక్షకుడు అంగీకరించిన మన జీవితాల్లో దేవుడు ఈ విపత్కర కాలంలో
మనకు నేర్పినటువంటి పాఠం ఏంటంటే ఈ ప్రపంచాన్ని మానవ నేత్రంతో మనం చూడటానికి వీల్లేదు. డబ్బు లేదా ఫీల్ అవ్వకండి, ఆ పూట గంజి తాగండి, ఏదో ఉన్నదాన్ని సర్దుకొల్పోండి. లేని దానికోసం పాకులాడవలసిన అవసరత లేదు. ఎప్పుడైతే పాకులాడతామో సమస్యలలోనికి వెళ్ళిపోతామో, వక్ర మార్గంలోనికి వెళ్ళిపోతామో, అక్కడే దుష్టుడు మనల్ని లాక్ చేస్తాడు. దేవుని వాళ్ళ ఆదివారం వచ్చింది, మటన్ కొనాలి. మటన్ ఎంత కేజీ? 700 రూపాయలు. 700 లేవు, 200 పెట్టి చికెన్ కొను. లేదు మాకు మటనే కావాలంటే ఉన్నది 200, మళ్ళీ 500 అప్పు చేయాలి. సమస్యల్లోనికి వెళ్ళిపోతాం. 200 పెట్టి చికెన్ కొను, సర్దుకుపో. లేదు చికెన్కి 200 లేవా, హ్యాపీగా ఒక 30 రూపాయలు పెట్టి 1 కేజీ బీరకాయ తెచ్చుకోను. లేదు బీరకాయ డబ్బులు లేవా, ఇంట్లో చింతపండు ఉంటుంది, కాస్త ఉప్పు ఉంటుంది, డబ్బాలో కారం ఉంటుంది, చింతపండు పిసికి కాస్త కారం ఉప్పు మిక్స్ చేసి రసం చేసి. లేని దానికోసం పాకులాడవలసిన అవసరత లేదు. ఈ రాత్రి దేవుడు సూటిగా చెప్పే మాట ఒకే ఒకటి ఏంటంటే, ఆశలను చంపుకోండి. ప్రపంచాన్ని అనుభవించాలని ఏ రోజు అనకండి, ఉన్న దాంట్లో సర్దుకుపోండి. ఎందుకంటే ఈ జీవితము శాశ్వతమైనది కానే కాదు. ఈ జీవితం శాశ్వతమైనది కాదు. 25 లక్షల మంది ఈ 10 నెలల కాలంలో ప్రపంచాన్ని విడిచిపెట్టారు. నెక్స్ట్ 2022లో మనం ఉంటామన్న గ్యారంటీ లేదు. కరోనా 2వ దశ తీవ్రంగా విస్తరిస్తుందని ఒకవైపు న్యూస్ దేవుడు మరలా మనం నెక్స్ట్ ఇయర్ చూసుకుంటామా? ఆలోచించండి. ఒకరోజు రోడ్డు మీద వెళ్తుంటే అన్నప్రాసనం అని, పుట్టినరోజు అని, వివాహపు విందు అని, ఇలాంటి పరీక్షలు కనపడుతూ ఉండేవి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఏం కనపడతాయి తెలుసు? వర్ధంతి అని, జ్ఞాపకార్థ కోటము అని, అస్సులు నివాలి అని ఈ ఫ్లెక్సీలు ఎప్పుడు కనపడుతున్నాయి. ఏమైపోయింది? అనేక మంది ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. పౌలు గారు అంటున్నారు, నేను మీ యొక్క ఉన్నప్పుడు కాదు, ఒక ప్రార్థన జరుగుతున్నప్పుడు కాదు, మీటింగ్ జరుగుతున్నప్పుడు కాదు, నేను మీ యొక్క లేనప్పుడు, ఏ ప్రార్థన లేనప్పుడు, ఏ మీటింగ్స్ లేనప్పుడు, సేవను మర్చిపోయి, ప్రార్థన మర్చిపోయి ఒక లోకానికి నువ్వు దగ్గరగా ఉంటావేమో. అలా మీరు ఉండకండి. ఇదేమి జరగనప్పుడు, ఎవరు లేనప్పుడే భయముతోనూ వణకుతోనూ మరి ఎక్కువగా మీ సొంత రక్షణను కొనసాగించండి. సొంత రక్షణను కొనసాగించండి. ఎవరు లేరు, ప్రార్థనలు జరగట్లేదు, ఎక్కడ మీటింగ్ లేదు, ఎవరు మనకి ఫోన్ చేసి పిలిచేవారు లేరు. అలానే భక్తి నుంచి బయటపడతామా? భక్తిలో మనం కూడుకొని పోవాలి. మన సొంత రక్షణ మనకే దేవుని వాళ్ళు. కాబట్టి ఈ ప్రపంచాన్ని మనం ఎలా చూస్తున్నాం మనసు పెట్టండి. మానవ నేత్రముతో ఈ ప్రపంచాన్ని చూస్తే పాపములోనికి వెళతాము. మనోనేత్రముతో ఈ ప్రపంచాన్ని చూడగానే మనకి ఏమనిపిస్తుంది తెలుసా? ఇవన్నీ ఒకరోజు యేసుక్రీస్తు 2వ రాకల్లో భస్మీపటలం అయిపోవాలి. ఈ శరీరము కనుమరుగైపోవాలి. చివరికి మనం పరలోకానికి చేరిపోవాలి. చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఒక చక్కటి మాటలు తీసుకుని ముగించుకున్నాం. కంటికి కనపడుతున్న ప్రకృతి మీద ఒకవేళ మనం మనసు పెడితే పౌలు గారు చెప్తున్న ఒక మాట చూడండి. దేవుని వల్ల 4వ అధ్యాయం 16వ వచనంలో 7 నుంచి చూడమ్మా. అయినను ఆ బాలాధిక్యము మామూలమైనది కాక దేవుని దై ఉండునట్లు ఈ మంటి ఘటములో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఎటుపోయినా శ్రమ పడుతున్నాము. ఎటుపోయినా క్రైస్తవుడి జీవితంలో ఇది ఉండేది. ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఉంటున్నది ఇదే. ఎటుపోయిన శ్రమ పడుచున్నాను, ఇరికింపబడి వారము కాము, అపాయములో ఉన్నను మేము కేవలం అపాయము లేని వారము కాము, తలమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడదోయబడినను నశించే వారము కాము, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము ఇది మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుచూ మేము నడుచుకుంటున్నాము. ఏటండి వాళ్ళకి ఏమి లేదు, ఏటండి వాళ్ళకి ఆస్తి లేదు, ఏటండి వాళ్ళతో పిచ్చోళ్ళకున్నారు, ఏటండి ఎప్పుడు ఏది లేదు, ఎప్పుడు అప్పులు అంటారు, సమస్యలు అంటారు, ఏదో అంటారు. మా గురించి అందరూ అనుకోవచ్చు, అయినప్పటికీ మేము అధైర్య పడము. ఈ మాట మనం అనగలమా? ప్రతి క్రైస్తవుడు అనవలసిన మాట. మేము అధైర్య పడం, మేము అధైర్యపడం. ఒకవేళ అధైర్యపడ్డామనుకో మనం ఏమైపోతామో తెలుసా? మనం కాలు జారి లోకములో పడిపోతాం. దేవుని మాట. ఒకరోజు ఆసాపు గారు అదే అయిపోయాడు తన జీవితంలో. ఒక మహాభక్తి పరుడు, సంగీత వాయిద్యముల కొరకు ఒక ప్రత్యేకమైన వివాదం కలిగినటువంటి ఆసాపు గారు తన జీవితం ఒక్కసారి లోకాన్ని చూశాడు. లోకాన్ని చూడగానే ఏమనిపించింది తెలుసా? నా బ్రతికేంటి ఇలా మారిపోయింది, లోకం ఏంటి ఎంత గొప్పగా ఉంది,
73వ కీర్తన మొదటి వచనం నుంచి చూడగలిగితే ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆసాపు గారి జీవితాన్ని మీరు చూడగలిగితే ఆసాపు గారు తన గ్రంథంలో ఎంత చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడో ఈ రాత్రి మనకు అర్థం కావాలి. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. నేను జారిపోదును, లోకంలో పడిపోదును, నేను పాపంలో పడిపోదును. నా పాదము జారుట కొంచెమే తప్పింది. ఎందుకు జారి పడిపోయేవాడు? జారి పట్టడం అనగానే కాలు జారి నేలగా పడిపోవటం కాదు. జీవితం జారి పాపంలో పడిపోయేవాడిని. నేను పాపంలో ఎందుకు పడిపోయేవాడిని అంటే నేను లోకాన్ని ఈ నేత్రముతో చూశాను. ఈ నేత్రముతో లోకాన్ని చూడగా నాకు ఏమనిపించింది తెలుసా? ఎలా ఉండక లోకం? కింది మాట చెప్తున్నాడు 3వ వచనం నుంచి, భక్తిహీనుల క్షేమము నాకు అంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. భక్తిహీనులను చూడగానే ఆయనకి ఏమనిపించిందంటే భక్తిహీనులు ఎంత గొప్పగా ఉన్నారు, ఎంత గొప్పగా ఉన్నారు. కింది మాటలు చెప్తున్నాడు, గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి ఆతనలు లేవు. మరణమందు వారికి ఇది మరణం వస్తుంది, రోగం వస్తుంది అన్న టెన్షన్ వాళ్ళకి లేదు. ఎందుకు? హెల్త్ కార్డులు ఉన్నాయి వాళ్ళకి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఎంత రోగం వచ్చినా హాస్పిటల్ ఉంది, ధైర్యం. మరి మనకి 15 లక్షలు ఖర్చు పెడితే కానీ బ్రతకాడు అని అన్నారు అనుకోండి, ఉన్నాయా మన దగ్గర? ఆలోచించండి దేవుని మాట. 10 లక్షలు ఖర్చు పెడితేనే బ్రతుకుదంటే ఉన్నాయా మన దగ్గర అసలు? ఒక సినిమా హీరో ₹1,00,00,000 జబ్బు వచ్చిన వాడికి ధైర్యం ఎందుకు? ఉన్నాయి, వేల కోట్లు ఉన్నాయి. ఒక క్రైస్తవుడిగా భక్తిలో ఉన్న మన జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు లోకంలో భక్తిహీనుడు చూస్తే గొప్పగా ఉన్నాడు, మన బ్రతికేంటి ఇలా మారిపోతుంది? మనకు కూడా అనిపిస్తుంది వాడేంటి బాగున్నాడు, దేవుడు దేవుడు అని తిరుగుతున్న నా బ్రతికేంటి ఇలా మారిపోయింది. నేను ఈ భక్తిగా ఉంటాం వేస్ట్. భక్తి లేనివాడు బాగున్నాడు. ఆసాపు గారికి అదే అనిపించింది. జారి పడిపోయాను. నేను ఎందుకు జారిపోయానంటే భక్తిహీనుల క్షేమం నేను చూసినప్పుడు ఇదిగో మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనిచున్నది, వస్త్రము వలె వారు బలత్కారమును ధరించుకొనిచున్నారు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలే ఉన్నాయి. క్రొవ్వు చేత అంటే మన ఎవరు ఏంటో కళ్ళు వెక్కపోయినా అంటాడు. ఎందుకు? తిండి టయానికి తిండి ఉండదు, నిద్ర టయానికి నిద్ర ఉండదు. మరి వాళ్ళు చూస్తే ఎలా ఉంటారు? గ్లామర్ ఫుల్, కళ్ళు పైకి వచ్చి ఎలా ఉంటాయి అపోడి. క్రొవ్వు చేత కన్నులు మెరకలే ఉన్నట్టు. మెరక భూమి, పల్లం భూమి, మెరక భూమి అంటాం కదా. మెరక అంటే ఇది హైట్, ఎత్తాడిది అనమాట. మెరక అంటే ఎత్తుగా. అంటే వాళ్ళ కన్నులు ఎలా ఉన్నాయంటే ఆసాపు గారు ఒకవాడి కళ్ళు బయటకు వచ్చి కనపడతాయి. మన కళ్ళు దగ్గరకు చూడాలి, ఎర్రనీటి కళ్ళుని. ఎందుకు? నిద్ర లేదు, మరి నిద్ర ఉండదు, తిండి ఉండదు ప్రయానికి. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. ఇది మాట అంటున్నాడు, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుతున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు, ఆకాశము తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూ సంచారము చేయును. 12వ వచనం, ఇదిగో అట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధిని చేసుకుని చూడు. నా యొక్క హృదయము నేను శుద్ధి చేసుకొని వ్యర్థమే, నా చేతులు నేను కడుక్కొని నిర్మలమై ఉండుట వ్యర్థమే. దినమంతా నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుతున్నది. ఈ నాకు ముచ్చటించునని నేను అనుకుని దినమంతా నాకు ఇదే బాధ. నేనెందుకు బాప్తిసం తీసుకున్నాను, నేనెందుకు పాపం చేయట్లేదు, నేనెందుకు పవిత్రంగా ఉన్నాను? ఇంతగా ఉన్నప్పుడు మరి వాడేది బాగున్నాడు, మరి నా బతికి ఇందులో అయిపోయింది. మత్సరం. ఆసాపు గారి జీవితంలో అదే. నేనెందుకు ఇలా మారిపోతున్నాను, వాళ్ళెందుకు బాగున్నారు అంటే నేను భక్తిలోకి వచ్చి వేస్టా? బాప్తిసం తీసుకుని వేస్టా? యేసుక్రీస్తును సంరక్షకుడు అంగీకరించి వేస్టా? అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందని ఒక్కసారి మానవ నేత్రంతో చూసి ఆలోచించిన ఆసాపు గారు మనోనేత్రానికి పనిపెట్టాడు. ఆ నెక్స్ట్ వచనంలో ఏమంటున్నాడు చూడండి, ఒక్కసారి మనోనేత్రముతో ప్రారంభిస్తున్నాడు. 16వ వచనం, ఆయనను నేను దీనిని తెలుసుకున్నట్టుకై ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించుతుండగా. ఏం చేశాడట? ప్రస్తుత స్థితిని పక్కన పెట్టారు. వారి ముగింపు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని ధ్యానించడానికి నేను మనసు పెట్టగా ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండని. ఎందుకంటే నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు తండ్రి. వారి బ్రతుకు భౌతికంగా బాగుంది, కానీ
నిశ్చయముగా వారు ఎలా ఉన్నారంటే కాలు జారు చోటనే జారి పడ్డారో, ఎక్కడ పడతారు? జారి పడ్డారో డైరెక్ట్ గా పాతాళంలో పడిపోతారు. వాళ్ళని చూసి నేను భక్తిలో నుంచి జారి పడేవాడిని, అయ్యో ఎంత మోసం అయిపోయింది తండ్రి. వారిని నేను ధ్యానించినప్పుడు, వారి ముగింపు నేను ధ్యానించినప్పుడు, క్రీస్తుని ఎరిగిన వారిని, యేసుక్రీస్తును సురక్షగా అంగీకరించిన వాళ్ళు లేదు, లోకము కోసం పరుగులెత్తే వారిని చూసినప్పుడు కాలు జారు చోటన వారు ఉన్నారంటే వారి ముగింపులో ఈ భౌతికంగా భూమి మీద బాగానే ఉంటారు, కానీ కన్ను మూసిన మరుక్షణమే ఆరని అగ్నిలోనికి వారు వెళ్ళిపోతారు. ఆరని అగ్నిలోనికి వెళ్ళి వారిని చూసి నేను మత్సర పట్టమేంటని వెంటనే 21వ వచనంలో ఏమన్నా ఉంటున్నాడు చూడండి, ఎంత గొప్ప మాట అంటున్నాడు. తండ్రి నా హృదయం మత్సర పడ్డది, నా అంతరింద్రియములో నేను వ్యాకుల పడ్డాను, నేను తెలివిలేని పశుప్రాయుడనైతేని, నీ సన్నిధిలో ఒక మృగము వంటి వాడనైతేని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందవు. ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియో ఏదొద్దు తండ్రి, నువ్వు ఉన్నావు తండ్రి. ఎంత గొప్ప భక్తి వచ్చిందండి. ముందు వచ్చిన ఏమన్నాడు, నేను శుద్ధంగా ఉంటాం వ్యర్థమే, నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడం వ్యర్థమే, లోకంలో భక్తిహీనుడు బాగున్నాడు, నా బ్రతికేంటి ఇలా ఆగిపోయింది, ఇలా నాశనం అవుతుంది అనుకున్నాడు. ఒక్కసారి భక్తిహీనుల క్షేమాన్ని ఆలోచించే మొదలుపెట్టినప్పుడు అర్థమైంది ఏంటంటే లోకములో వారు బాగుండొచ్చు, కానీ కన్ను మూస్తే వారికి బాగు లేదు. మనం లోకంలో ప్రస్తుతం బాగలేకపోవచ్చు, కానీ కన్ను మూస్తే మనకి భవిష్యత్తు బాగుంటుంది. ఈ రెండు మనం మనసులో పెట్టుకుంటే లోకములో ఉండే కాలం ఎక్కువ, కన్ను మూసిన తర్వాత ఉండే కాలం ఎక్కువ. ఒకసారి ఆలోచించండి, లోకములో ఎంత ఉన్నా 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు మా అంటే 100 ఏళ్ళు, 101వ సంవత్సరం మనం చచ్చి తీరాల్సిందే. మరి కన్ను మూస్తే ముగింపు లేదు. ముగింపు లేని ఒక మహాలోకాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, అది మనసులో పెట్టుకోండి. మహిమలో ప్రతి అవసరాన్ని తీర్చబోతున్నాడు మన తండ్రి. ఒక రాష్ట్రపతి భవనాన్ని ఎప్పుడన్నా చూసారా? అమ్మో, అది ఊహించలేము అసలు. ఈ దేశ ప్రథమ పౌరుడి భవనాన్ని మనం వెళ్ళి చూస్తే ఊహించలేము, మన ఊహలకు అందదు. అంత గొప్ప కొన్ని ఎకరాల ప్రాంగణం, ఆ గార్డెన్, చూడచక్కటి ప్రాంతము. ఆ ఒక దేశానికి ప్రథమ పౌరుడు ఉండే ప్రాంగణమే అంత ఉన్నతంగా ఇదిగో మన కళ్ళ ముందు కనపడుతుంటే నీవు నేను లేదు. ఒక దేశ ప్రధాన పౌరుడు ఉండే ప్రాంతానికి కాదు, ముల్లోకాల చక్రవర్తి అయినటువంటి మన తండ్రి ఉన్న నివాసం దగ్గరికి మనము వెళ్ళబోతున్నాం. అది నీకు నాకు మన తండ్రి ఇవ్వబోతున్నాడు. అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారి అది ఊహించండి ఎలా ఉంటుందో. మన తండ్రి మన లోకం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి దేవుని వాళ్ళ. ఎప్పుడు మన కళ్ళ ముందు అదే కనపడాలి, ఎప్పుడు మన కళ్ళలో అదే ఉండాలి తప్ప ఈ రంగుల ప్రపంచం, ఈ ఆకర్షణీయమైన ప్రపంచం ఏది మన కళ్ళ ముందు ఉండటానికి లేదు. మనోనేత్రంతో చూడండి. ఈ మనోనేత్రంతో చూసినప్పుడు మనకేమర్థం అవుతుందో తెలుసు. పౌలు గారికి అర్థమైంది అదే. ఆ మాట చూసుకొని ముగించుకుందాం. 4వ వచనం, కొరింథీ 2వ పత్రిక 16వ వచనంలో, కావున ఈ పరిస్థితిని బట్టి, ఈ పేదరికాన్ని బట్టి, ఈ అప్పులు, ఈ అనారోగ్యాలను బట్టి మేము అధైర్యపడము. ఎందుకంటే మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చునను, లోనున్న ఆంతర్య పురుషుడుగా ఆత్మ దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వీటిని ఈ నేత్రాలతో మేము చూడక అదృశ్యమైన వాటిని మనోనేత్రముతో చూస్తున్నాము. మనోనేత్రములో మాకు నరకం కనపడుతుంది, మనోనేత్రములో మాకు స్వర్గము కనపడుతుంది. ఈ మానవ నేత్రంతో ప్రపంచాన్ని చూడడం మానేశాము. మనోనేత్రాన్ని మేము చూస్తున్నప్పుడు దృశ్యమైనది మేము చూడట్లేదు, అదృశ్యమైనది నిదానించి మేము చూస్తున్నాము అంటూ కింద ఒక మాట అంటున్నాడు. అదృశ్యమైనది మేము నిదానించి చూస్తున్నాము. ఇదిగో ఆయనను, ఇదిగో అదృశ్యమైన దానిలో క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్య మహిమా భారమును కలుగ చేయుచున్నది. ఈ దృశ్యమైన దాంట్లో ఉన్నటువంటి ఈ మహాశ్రమ అనుకుంటున్నాం, కానీ ఇది క్రైస్తవుడి జీవితంలో క్షణమాత్రం ఉండే మహాశ్రమ. అదృశ్యమైన లోకంలో భయంకరమైన శ్రమ ఉంది. అదృశ్యమైన లోకంలో ఈ ప్రపంచం ఊహించని ఆనందము ఉంది. ఆ ఆనందాన్ని మనం దక్కించుకోవాలంటే ఈ లోకములో అన్నిటిని మనం ఓర్చుకొని మనం అనవలసిన మాట ఒకే ఒకటి, ఆకాశమందు తండ్రి నీవు నాకుండగా లోకములో ఏది నాకక్కరలేదు. ఒకసారి అందరూ అన్నమాట,
ఆకాశమందు నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కరలేదు. లోకములు ఏది అక్కర్లేదు. ఉన్న దాంట్లో సర్దుకుపోండి, ఉన్న పనుల్లో సర్దుకుపోండి. ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడకండి. ఎందుకంటే ఎప్పటికి ఇక్కడ ఉండే వాళ్ళమో కాదు. మనది పరలోకం, మనది నిత్య జీవితం. ఆ శాశ్వతమైనటువంటి జీవితానికి మనం వెళ్ళాల్సిన వారం. ఏదో ఒకవైపు లోకంలో మనం కన్ను పెట్టామనుకోండి, ఈ కన్ను ఆకర్షిస్తుంది, మనం ఇక్కడ బంధించేస్తుంది, ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది దేవుని వల్ల. కాబట్టి మానవ నేత్రాలతో ప్రపంచాన్ని చూడకుండా ఇది మనో నేత్రముతో ఈ ప్రపంచాన్ని చూసి మహిమగల లోకంలోనికి మనం అంతా అడుగు పెట్టాలని అట్టి కృప దేవుడు మనకు వచ్చిన తల నుంచి ప్రార్థన చేసుకోండి. దయగల తండ్రి, కృపగల నాయన, ఈ భయంకరమైన విపత్తుకర కాలంలో నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచాలి. ఈ రీతిగా నాయన మేము చూస్తాము, ఒకరిని ఒకరు అనుకోలేదు తండ్రి. తండ్రి, ఇది కేవలం మీ ఉచితమైన కృప, మీ దయ. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాయన, ఇదిగోనైనా ఈ ప్రాంతంలో మీ బిడ్డలు మీరు నిలబెట్టారు. ఏ రోజు మనుషులుగానైనా మానవతా దృక్పథంతో మీ పిల్లలు ఆలోచించేవారు కాదు తండ్రి. సంఘము చిన్నదే కావచ్చు కానీ నాయన మీ పక్షాన ఎన్నో కార్యక్రమాలు మీ పిల్లలు తండ్రి ప్రాణాల కొద్ది తెగించి చేసినటువంటి స్వార్థ కార్యక్రమాలు మా కళ్ళ ముందు కనపడుతున్నారు. కృతజ్ఞత కలిగిన వారికి మీ బిడ్డలు ఇది ఈ రాత్రి కాల సమయంలోనైనా మీరు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేసిన ఈ కూడికలైనా సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నాయకులుగా ఉన్న వారి కుటుంబాలను ఆశీర్వదించండి. నడిపిస్తున్న మీ బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. సంఘముతో అంటుకట్టబడి ఉన్న మీ బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. తండ్రి, పరలోకపునైనా వారసత్వాన్ని నేను స్థిరపరచుకుంటూ సొంత రక్షణ మీద మచ్చపడకుండా తండ్రి పరిశుద్ధులుగానైనా నిర్ణయాలు తీసుకుని కలిగే స్థితిని ఇవ్వండి. సంఘములో ఉన్న ప్రతి కుటుంబంలోనైనా ఉన్న లేమిని తొలగించండి. ఆయుష్ ఆరోగ్యాలతో మీ బిడ్డలను తృప్తిపరచండి. శాశ్వతమైనటువంటి బహుమానం చేత మీ పిల్లల్ని మీరు తృప్తిపరచండి. మీ మహిమ కొరకు వాడుకోండి. మరి రాత్రికాల సమయంలో మీరు చేసిన సహాయానికి స్తుతులు చేస్తూ సంఘమంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ నాయకులు కూడా మన బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించి ఆయన మీ మహిమ కొరకు ఇంకా ఉన్నతంగా వాడుకోమని మీ ఆశీర్వాదాల చేత బలపరుచుకొని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాను తండ్రి. అందరికీ వందనాలండి.